శ్రీ గంప నాగేశ్వరరావు గారికి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ సుధీర్ గారికి, అండ్ ఇన్ఛార్జెస్ దస్తగిరి గారు అండ్ సురేష్ కుమార్ గారు అండ్ మిగిలిన మెంటర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఈరోజు ఈ ఈపీఎస్ ద్వారా జీవితాన్ని టర్న్ చేసుకోవాలి, మార్చుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కోర్సులో మీ ఇష్టంగాను అయిష్టంగాను ఫ్రెండ్స్ ఫోర్స్తోనూ జాయిన్ అయ్యి ఈ రోజు నా ఎదుర్కొన్న మీ అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్. ఎస్, పబ్లిక్ స్పీకర్. మనం పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈ పబ్లిక్ స్పీకింగ్ ఎఫెక్టివ్ గా ఎలా ఉండాలంటే మీకు ఒక 11 టాపిక్స్ డిజైన్ చేశారు. అవన్నీ సైంటిఫిక్ గా. ఫస్ట్ డే ఏముండాలి, సెకండ్ డే ఏముండాలి, థర్డ్ డే ఏముండాలి, ఇలా 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 అలా చేసుకుంటూ ఈరోజు మీరు 4వ రోజుకి వచ్చారు. ఓకేనా? మీకు మొదటి రోజు అసలు ఈ కోర్స్ ఎలా ఉంటుందో చెప్పుంటారు. రెండవ రోజు వచ్చేసరికి స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలనే విషయాన్ని డిస్కస్ చేశారు. మీకందరికీ స్టేజ్ మీద మాట్లాడడం అనే భయం పోయింది అనుకుంటున్నాను. ఎస్, పోయిందా లేదా చెప్పండి. హ్యాండ్ ఇలా చూపించండి పోతే. ఎస్, వెరీ గుడ్. మీకు అందరికీ భయం పోయింది. నెక్స్ట్, మీరు నలుగురితో మాట్లాడేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మీ గెస్చర్స్ ఎలా ఉండాలి, పోస్టర్స్ ఎలా ఉండాలి, ఈ పోస్టర్స్ ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా మీరు చాలా క్షుణ్ణంగా నిన్న నేర్చుకున్నారు. మరి ఈ రోజు ఏం చేస్తారంటే కాంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, అసలు కాంటెంట్ అంటే ఏంటి, కాంటెంట్ అనేది ఒక పబ్లిక్ స్పీకర్కి అవసరం ఉంటుందా, ఇంకెవరికైనా అవసరం ఉంటుందా అనే విషయాలతో స్టార్ట్ చేసి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎక్కడ కలెక్ట్ చేయాలి, ఇది కామన్గా అందరూ చెప్తారు. ఎలా తయారు చేయాలి, ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలనేది మీకు కామన్ ఎవరి దగ్గరికి వెళ్ళినా చెప్తారు. బట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు ఎలా ఆలోచిస్తే ఒక బెస్ట్ కాంటెంట్ ని ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ సమాజంలో కొన్ని వేల మంది స్పీకర్స్ ఉన్నారు. ఆ కొన్ని వేల మంది స్పీకర్స్ లో అందరికంటే మనకే ఒక గొప్ప అవకాశం రావాలి అంటే మీరు మాట్లాడే మాటలు సమాజాన్ని ఆలోచింప చేయగలగాలి. మీరు ఎలా మాట్లాడితే సమాజం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఎలా అప్డేటెడ్ గా నాలెడ్జ్ ని మీరు గెయిన్ చేసుకుంటే మీరు ఒక మంచి స్పీకర్ గా. సార్ అందరినీ మ్యూట్ లో పెట్టారా ప్లీజ్. ఎస్, మ్యూట్ వచ్చిందండి. ఎస్, థ్యాంక్ యూ. ఎలా మీకు ఈ కాంటెంట్ యూజ్ అవుతుంది, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ఆలోచిస్తే మీరు ప్రిపేర్ చేసుకుంటారనే విషయాన్ని ఈరోజు నేను డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. దానికంటే ముందు జస్ట్ మీ నుంచి తెలుసుకుందాం కాంటెంట్ అంటే ఏంటి, అసలు కాంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటి. సింపుల్ గా ఎవరైనా ఒకరు ఒక సెంటెన్స్ లో చెప్పాలి. మీరు కాంటెంట్ ప్రిపరేషన్ అనేది ఒక సెంటెన్స్ లో చెప్పాలి. ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేయాలండి. ఎవరైనా ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేసి మీకు ఓకే హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి సార్. ఎస్, చిరంజీవి గారు. శ్రీనివాస్ గారు నెక్స్ట్. మీరు ముందు చిరంజీవి గారు చెప్తారు. హాయ్ సార్, హ్యాపీ ఈవినింగ్. విషయ పరిజ్ఞానం అండి. ఆ విషయం మీద మనకి కంప్లీట్ గా పరిజ్ఞానం ఉండాలి. ఓకే, అప్పుడు మనము ఏదైనా మాట్లాడదలుచుకున్నప్పుడు ఆ విషయం గురించి క్లుప్తంగా చెప్పగలం. క్లుప్తంగా దాని గురించి తెలుసుకొని చెప్పగలగడమే కాంటెంట్ ప్రిపరేషన్ అంటారు. వెరీ గుడ్ సార్. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకొని ఏ వ్యూలో చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, మనం చెప్పింది వాళ్ళకి ఎంత బాగా ఎఫెక్టివ్ గా వెళ్తుంది అనేది కాంటెంట్ ప్రిపరేషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఎస్, అభివర్షిణి తేజ చెప్పమ్మా. So the matter which we are going to tell and which we wanted to tell in the form of writing, we can tell that, and this is also called as content. Very good, very good. Thank you. Inka ఎవరైనా? Sir, and my name is Harshita. Yeah. Content preparation is nothing but just the script that you made to tell. That's it. That script we made to tell. Okay, thank you. మనం ఏం చెప్పాలనుకున్నామో దాన్ని తయారు చేసుకోవడాన్ని మనం కంటెంట్ ప్రిపరేషన్ అంటారు.
ఎస్, హ్యాండ్ డౌన్ చేసుకోమా. ఎస్, సరే. కాంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటో మీరు చెప్పారు. మరి దాన్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి? అసలు కాంటెంట్ ఎక్కడెక్కడ అవసరం ఉంటుంది చూద్దాం. కాంటెంట్ అనే పదాన్ని ఒక పబ్లిక్ స్పీకరే కాదండి, చాలా మీకు తెలిసినటువంటి మనకి కమ్యూనికేషన్ ని, మనకి ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ ని, ఎంటర్టైన్మెంట్ ని అందించేటువంటి ఒకటి ఉంది, ఒక సాధనం ఉంది. ఆ సాధనం ద్వారా కూడా మనం కాంటెంట్ ని ఎక్కువగా నేర్చుకుంటాం. ఎస్, మనం ఎంటర్టైన్ అవ్వాలన్నా, మనం ఎక్కువగా ఏదైనా విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా ఈ కాంటెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మూవీస్ నుంచి Google. వస్తుంది. మీకు తెలుసు, గూగుల్ నుంచి తీసుకుంటాం. ఎస్, మనం ఎంటర్టైన్మెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటాం? మూవీస్ లో కథ ఉంటేనే కదా డైరెక్టర్ సినిమా తీయగలడు. మనకి నచ్చేలాగా మాటలు ఉంటేనే కదా తను ఆ సినిమాని మనం చూడగలుగుతాం, ఆ సినిమా హిట్ అవుతుంది. అదేవిధంగా పబ్లిక్ స్పీకర్ కూడా మనకి నచ్చేలా మాట్లాడినట్లయితేనే, అది అప్డేటెడ్ నాలెడ్జ్ ఉంటేనే మనం తనని లైక్ చేస్తాం, తనని ముందుకు వెళ్ళేలా చేయగలుగుతాం. సో మనం మాట్లాడే మాటలు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయో లేదో కానీ మూవీస్ మాత్రం ఈ సొసైటీని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. ట్రెండ్ ఏం నడుస్తుందో దాన్ని బట్టే మూవీస్ తీస్తుంటారు, దాన్ని బట్టే సమాజం కూడా ఫాలో అవుతూ ఉంటుంది, యూత్ అంతా కూడా. ఒక సినిమా తీయాలంటే లేదా ఒక స్కిట్ చేయాలంటే ఆ డైరెక్టర్ లేదా రైటర్ ఆ కథని ఎంత బెస్ట్ గా రాయగలగాలి, ఎంత బెటర్ గా రాసినప్పుడు అది మనకి హత్తుకునేలా ఉంటుంది అంటే తను ఎంత ఆలోచించాలి. మరి అంత ఆలోచించి రాయగలిగినప్పుడే కదా నలుగురిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది. మరి అలా ఆ పబ్లిక్ స్పీకర్ మరి ఎలా రాసుకోగలుగుతాడు? డైరెక్టర్ సినిమా తీయడానికి అన్ని రోజులు అన్ని కోట్లు ఖర్చు పెట్టి మనం సినిమా మ్యూట్ అంటే సౌండ్ వచ్చి అన్మ్యూట్ అంటే కట్ చేసేదని. సార్ దస్తగిరి గారు Okay, sir. కొద్దిగా Okay, అందరినీ sir. mute Carry on. చేసేసి. Carry on. అన్మ్యూట్ లో ఉన్నారు అందరూ. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు కాంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనకి కావాల్సిన ఒక సాధనం ఏంటంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా రైట్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి. అది ఒక పబ్లిక్ స్పీకర్. ఈ పబ్లిక్ స్పీకర్ తయారు చేసేటువంటి కాంటెంట్ ని నేను ఇక్కడ మూవీస్ తో పోల్చి మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మీకు స్లైడ్ షేర్ చేస్తాను, చూడండి. క్రియేట్ యువర్ ఓన్ కాంటెంట్ ప్రిపరేషన్. మనందరం కాంటెంట్ అంటే ఎక్కడి నుంచో కలెక్ట్ చేసుకోవాలి, గూగుల్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి, బుక్స్ నుంచి తెచ్చుకోవాలంటారు. కానీ నేనేం చెప్తానంటే మీ కాంటెంట్ ని మీ ఓన్ నాలెడ్జ్ తో, ఇప్పటి వరకు మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తో, ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో మీకు తెలిసిన మాటల్లో మలిచి చెప్పడమే కాంటెంట్ అని చెప్తాను. మనం ఎక్కడో ఏదో బుక్స్ లోనో ఎక్కడో ఏదో గూగుల్లోనో సెర్చ్ చేసుకొచ్చి మనం డెలివరీ బాయ్ కాదు దింపేయడానికి. ఎస్, మీ అనుభవాన్ని ఎప్పుడైతే మీరు జోడించగలుగుతారో, మీ అనుభవం ఎప్పుడైతే దానికి అంటించి చెప్పగలుగుతారో అప్పుడు మీ ఫ్లేవర్ అనేది ఎక్కడ ఉంటుందంటే మీ సెషన్లో ఉంటుంది. మీ అనుభవం అనేది మీ సెషన్లో ఉంటుంది. ఆ అనుభవమే అందరినీ ముందుకు తీసుకెళ్లేలా చేస్తుంది. మరి కాంటెంట్ యొక్క విలువ ఏంటి? అసలు కాంటెంట్ ఎందుకు వాడాలి మనం? కాంటెంట్ ప్రిపరేషన్ అంత ఇంపార్టెంటా అంటే ఒక పబ్లిక్ స్పీకర్ కి కాంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు చూడడానికి చాలా అందంగా ఉండొచ్చు, నీ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుండొచ్చు, కానీ నేను స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే నా దగ్గర మాటలు ఉండాలి. ఆ మాటలు లేనప్పుడు నేను ఏమవుతా అంటే ఒక పబ్లిక్ స్పీకర్ గా ఫెయిల్ అయిపోతాను. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే అసలు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటో డెఫినేషన్ చూసుకుని అక్కడి నుంచి వెళ్దామా. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి డెఫినేషన్ చూడండి. Public speaking is an act of performing a speech to the live audience, either small or large group of people in a structured manner in order to inform, motivate, inspire, entertain or persuade. Public speaking అనేది ఒక లైవ్ ఆడియన్స్ ని, ఏదో ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కావచ్చు లేదా ఎక్కువ మంది ఉండొచ్చు, వాళ్ళని ఉద్దేశించి మనం లైవ్ గా ఒక స్ట్రక్చర్డ్ మేనర్ లో ఒక పద్ధతిగా మాట్లాడడాన్ని ఏమంటారంటే పబ్లిక్ స్పీకింగ్ అంటారు. ఈ పబ్లిక్ స్పీకింగ్ వల్ల పబ్లిక్ ఏమొస్తుంది అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనే వాళ్ళకి వస్తుంది, లేదా వాళ్ళు మోటివేట్ లేదా ఇన్స్పైర్ అవుతారు, లేదా ఎంటర్టైన్ అవుతారు. దీన్ని డెఫినేషన్ గా చెప్పుకోవచ్చు పబ్లిక్ స్పీకింగ్. మరి పబ్లిక్ స్పీకింగ్ డెఫినేషన్ గా చెప్పుకున్నప్పుడు పబ్లిక్ స్పీకింగ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు పబ్లిక్ స్పీకింగ్ గొప్పదని చెప్పుకుంటాం? చెప్తున్నాను, ఈ ప్రపంచంలో
మన సమాజానికి ఏదైనా మనం అందించాలి అంటే రెండు సాధనాలు ఉన్నాయి. ఒకటి మూవీ, రెండోది పబ్లిక్ స్పీకింగ్. ఇవి రెండు అప్రోచెస్ డిఫరెంట్ కావచ్చు, కానీ ఈ రెండు కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. మీరు మూవీకి వెళ్ళారనుకోండి, అక్కడ ఏమొస్తుంది, ఆ సినిమా నుంచి మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అవడం వల్ల మీరు ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు, లేదా ఎంటర్టైన్ అవుతారు. అది సేమ్ థింగ్ ఇక్కడ పబ్లిక్ స్పీకింగ్ లో కూడా జరుగుతుంది. కానీ మూవీస్తో పోలిస్తే పబ్లిక్ స్పీకింగ్ అనేది నేను చాలా గొప్పదని చెప్తాను. ఎందుకంటే ఒక మూవీ తీయాలంటే ఒక రైటర్ కావాలి, డైరెక్టర్ కావాలి, ఒక హీరో కావాలి, హీరోయిన్ కావాలి, ఫైట్ మాస్టర్ కావాలి, మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 24 ఫ్రేమ్స్ వాళ్ళు కొన్ని నెలల పాటు కొన్ని కోట్లు ఖర్చు పెడితే వచ్చేది ఒక సినిమా. కానీ ఒక పబ్లిక్ స్పీకర్ ఒక్కడే తను ఎదుర్కొన్నటువంటి 1000 మంది ఆడియన్స్ ముందు తను పర్ఫామ్ చేసి 1 అవర్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, మోటివేట్ చేయగలడు, ఇన్స్పైర్ చేయగలడు, ఎంటర్టైన్ చేయగలడు. ఆ కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే ఒక పబ్లిక్ స్పీకర్కి మాత్రమే ఉంటుంది. అందుకే పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఏ వన్ మ్యాన్ షో అని చెప్తాను. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ వన్ మ్యాన్ షో. ఒక్కడే ఆడగలడు, పాడగలడు, నవ్వించగలడు, ఏడిపించగలడు. ఈ ప్రపంచంలోనే గొప్ప విషయాలు మనందరికీ షేర్ చేయగలడు. దానికి ఖర్చేం కాదు, ఒక 1 అవర్ టైంలో. దట్స్ వై పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఏ వన్ మ్యాన్ షో. ఇట్స్ ఏ గ్రేట్ షో కంపేరింగ్ విత్ ద మూవీస్. మరి ఇక్కడ కాంటెంట్ ఎక్కడ అవసరం అవుతుందంటే, మేజర్ గా చెప్పుకున్నప్పుడు మనం 2 ఎలిమెంట్స్ ద్వారా మనం ఈ సమాజంలో ఇన్ఫర్మేషన్ మనం చేరవేయొచ్చు. ఒకటి మూవీస్ అని చెప్పాం, రెండోది పబ్లిక్ స్పీకింగ్ అని చెప్పాం. మూవీస్ లో కంటెంట్ కావాలి, పబ్లిక్ స్పీకింగ్ లో కూడా కంటెంట్ కావాలి. ఈ రెండిట్లో కంటెంట్ కావాలి. రెండిటికి కావాల్సిన కంటెంట్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే, అలా ప్రిపేర్ చేయడానికి ముందు ఒక పబ్లిక్ స్పీకర్ యొక్క కాంటెంట్ ఎంత ఇంపార్టెంటో, దాని వాల్యూ ఏంటో చెప్పుకుందాం. జార్జ్ తిమోతి అనే ఒక అమెరికన్ రైటర్ అండ్ ఫిల్మ్ మేకర్ అనమాట. తను ఏం చెప్తాడంటే, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ టు మేక్ ఏ బ్యాడ్ మూవీ అవుట్ ఆఫ్ ద గుడ్ స్క్రిప్ట్, బట్ ఐ కాంట్ మేక్ ఏ గుడ్ మూవీ ఫ్రమ్ ద బ్యాడ్ స్క్రిప్ట్ అంటాడు. నేను ఒక మంచి స్క్రిప్ట్ నుంచి ఒక బ్యాడ్ మూవీ తీయగలనేమో, కానీ ఎప్పటికీ కూడా ఒక బ్యాడ్ స్క్రిప్ట్ నుంచి ఒక మంచి మూవీ తీయలేను అంటాడు. అంటే చూడండి, నువ్వు రాసుకున్నటువంటి కథ ఎప్పుడైతే బాగుండదో, నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది మంచి మూవీ కాదు. నువ్వు రాసుకున్నటువంటి కాంటెంట్ ఎప్పుడైతే అవుట్డేటెడ్ గా ఉంటుందో, నీ ఎదుర్కొన్న ఏ ఒక్క ఆడియన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ కాలేడు. మరి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలంటే నువ్వు ఏం చేయాలి అంటే, అప్డేటెడ్ నాలెడ్జ్ తో నీ అనుభవాలను ఎప్పుడైతే నువ్వు జోడించి రాయగలుగుతావో, అప్పుడు బెస్ట్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది. ప్లీజ్ ఎవరో స్క్రీన్ ఎవరో యూజ్ చేస్తున్నారు సార్, చూడండి ఒకసారి. ఎస్, దట్స్ వై నేనేం చెప్తానంటే, ఒక పబ్లిక్ స్పీకర్ గా మీరు ఉన్నత స్థాయిలో ప్రదర్శన చేయాలి అనుకుంటే, మీరు అత్యున్నత స్థాయి కంటెంట్ సేకరణకి మానసికంగా సిద్ధం కావాలి. మీరు పబ్లిక్ స్పీకర్ గా ఉన్నత స్థాయిలో ప్రదర్శన చేయాలి అనుకుంటే, అత్యున్నత స్థాయి కంటెంట్ సేకరణకి మానసికంగా సిద్ధం కావాలి. ఇటువంటి కంటెంట్ ని మీరు ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. మరి ఒక పబ్లిక్ స్పీకర్ అని చెప్తున్నారు. పబ్లిక్ స్పీకర్ కి కాంటెంట్, బాడీ లాంగ్వేజ్ కంటే ఇంకా ముందు ఏం కావాలి సార్ అంటే, ఒక పబ్లిక్ స్పీకర్ అనేవాడు బేసిక్ గా 5 టెక్నిక్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఎంత గొప్ప స్పీకర్ అయినా కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గొప్ప స్పీకర్స్ కావచ్చు, ఇప్పుడే కెరీర్ ని స్టార్ట్ చేసినటువంటి స్పీకర్ కావచ్చు, వాళ్ళు బేసిక్ గా ఒక 5 ఎలిమెంట్స్ ఫాలో అవుతుంటారు. ఆ 5 ఎలిమెంట్స్ ఏంటంటే, సార్ అందరినీ మ్యూట్ లో పెట్టండి సార్. సార్ ఓస్ ఎవరున్నారో అందరినీ మ్యూట్ పెట్టండి సార్, ఎందుకంటే చాలా ఇరిటేటింగ్ ఉంది, డిస్టర్బెన్స్ అవుతుంది సార్. ఓకే సార్, నాకు డౌట్ ఉంది సార్. చెప్పు సార్, యాక్చువల్లీ యూ ప్లేడ్ బిఫోర్. సారీ, సెషన్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అడగమ్మా, ఓకేనా? ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే, స్టిల్ ఇంకా మ్యూట్ లోనే ఉంది ఇంకా.
సార్ అందరినీ మ్యూట్ లో పెట్టండి సార్ ప్లీజ్. సార్ దస్తగిరి గారు ఉన్నారా? ఎస్ సార్. అందరి మ్యూట్ లో పెట్టే సార్, మిమ్మల్ని కూడా తీసేస్తా. ఓకే. ఒక పబ్లిక్ స్పీకరు డెఫినెట్ గా ఒక 5 టెక్నిక్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అందులో దాన్ని ఏమంటారంటే ABCDE టెక్నిక్ అంటారు. ఆ 5 టెక్నిక్స్ ఏంటంటే ABCDE అనొచ్చు, దాన్ని ABCDE ఫార్ములా అనొచ్చు. A అంటే అటైర్, B అంటే బాడీ లాంగ్వేజ్, C అంటే కాంటెంట్, D అంటే డైరెక్షన్, E అంటే ఎవాల్యుయేషన్. A ఫర్ అటైర్. అటైర్ అంటే ఒక పబ్లిక్ స్పీకర్ గా మనం నలుగురిలోకి వెళ్తున్నప్పుడు మనకంటూ ఒక అటైర్ ఉండాలి. అంటే మనకు ఒక డ్రెస్ కోడ్, మనకంటూ ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే మన ఎదుర్కొన్న ఆడియన్స్ ముందు మనకంటూ ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఎందుకంటే మనం కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎవరమో తెలియదు, మనని కనీసం గుర్తించాలి అన్నప్పుడు తప్పకుండా మనకంటూ ఒక అటైర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అటైర్ ఎలా మెయింటైన్ చేయాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలనేది మీరు నిన్న సెషన్ లో విన్నారు. అదేవిధంగా నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్. ఒక స్పీకర్ ఎంత అందంగా ఉన్నా కానీ, ఎంత కాంటెంట్ ఉన్నా కానీ, తను చెప్పే విధానం ఆ బాడీ లాంగ్వేజ్ లో కనిపించాలి. ఎప్పుడైతే తనలో బెస్ట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుందో అప్పుడు తన కాంటెంట్ అనేది ఎదుటి వారికి కన్వే అవుతుంది. ఆ కన్వే అయినప్పుడు వాళ్ళకి అది రీచ్ అవుతుంది. కాబట్టి బెస్ట్ బాడీ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి. ఎస్, తను చూడడానికి అందంగా ఉన్నాడు, మంచి అటైర్ చూపిస్తున్నాడు, బాడీ లాంగ్వేజ్ ఉంది. నెక్స్ట్ కాంటెంట్. కాంటెంట్ లేదు. ఎంతసేపు స్టేజ్ మీద నిలబడగలుగుతారు? 5 minutes 10 minutes కంటే ఎక్కువ నిలబడలేడు. ఎందుకంటే ఏం మాట్లాడుతారో తనకు తెలియదు. ప్రస్తుత సమాజంలో మనం పొలిటికల్ పార్టీస్ లో మీటింగ్స్ కావచ్చు, ఇంకేదైనా మీటింగ్స్ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొంతమంది వెళ్తారు, ఎక్కడో స్టార్ట్ చేస్తారు, ఎక్కడో ఎండ్ అయిపోతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో కూడా తెలియదు. రీజన్ ఏంటంటే వారికి కాంటెంట్ లేకపోవడం. ఆ కాంటెంట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎస్, నువ్వు కాంటెంట్ ప్రిపేర్ చేసుకున్నావు. నీ కాంటెంట్ నీ ఎదుర్కొన్నటువంటి సమాజాన్ని, నీ ఎదుర్కొన్నటువంటి ఆడియన్స్ ఏ డైరెక్షన్ లో ముందుకు తీసుకెళ్తుంది, ఏ డైరెక్షన్ లో ముందుకు తీసుకెళ్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతో మంది స్పీకర్స్ ఉన్నారు, ఉగ్రవాదులుగా తయారై దేశాన్ని నాశనం చేసేటువంటి వాళ్ళకి కూడా ఒక స్పీకరే వాళ్ళని మోటివేట్ చేయగలుగుతాడు. కానీ సమాజానికి సేవ చేయాలని చిన్నప్పటి నుంచి మోటివేట్ చేసి ఆర్మీలకు పంపించినట్టు ఒక స్పీకర్ ఉంటారు, ఒక టీచర్ గా. అంటే వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే ఒకరు సమాజానికి ఉపయోగపడేవారు, ఒకరు సమాజాన్ని నాశనం చేసేవారు. కాబట్టి నువ్వు తయారు చేసుకున్నటువంటి కాంటెంట్ అనేది ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, సమాజంలో ఈ ప్రజల్ని ఏ విధంగా తీసుకెళ్తుంది అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది మీ కాంటెంట్ ప్రిపరేషన్ లో ఫోకస్ చేయాలి. నెక్స్ట్, నీ కాంటెంట్ నువ్వు ఇచ్చిన తర్వాత, నీ సెషన్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా ఇచ్చావు ప్రజెంటేషన్, నీ సెషన్ ఎలా ఉంది, ఎంత లెవెల్కి రీచ్ అయింది, అది రీచ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. కాబట్టి పునః పరిశీలన చేసుకోవాలి. మీరు కాంటెంట్ ఎంత అడ్వాన్స్గా ఉందా లేదా, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీ అటైర్ ఎలా ఉంది, మీ ప్రజెంటేషన్ ఎలా ఉంది అనేది కంప్లీట్గా మీరు తెలుసుకోగలగాలి. అప్పుడు మీరు మిమ్మల్ని ఏం చేసుకోగలుగుతారు, ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి అటైర్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, కాంటెంట్ బెస్ట్ కాంటెంట్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, అండ్ ఫైనల్ గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఈ 5 టెక్నిక్స్ చేసుకోవాలి. సరే, నేను చేసుకుంటాను సార్, నేను ఈ 5 టెక్నిక్స్ ఫాలో అవుతాను, నాకు కాంటెంట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పండి అంటున్నాను. చేసుకునే ముందు అసలు ఈ కాంటెంట్ ఎంత అవసరము, పబ్లిక్ స్పీకర్ కి కాంటెంట్ ఎంత అవసరము చెప్పండి. ఎవరైనా ఒక, నేను బాడీ లాంగ్వేజ్ అయిపోయింది కదా, ఆ సెషన్ లో చెప్పుంటారు మీరు. కాంటెంట్ ఎంత పర్సంటేజ్ అవసరం, ఒక పబ్లిక్ స్పీకర్ కి కాంటెంట్ అనేది ఎంత పర్సంటేజ్ అవసరం? ఫాస్ట్ గా చెప్పు, రెస్పాండ్ అవ్వాలి. 93 సార్. ఎవరండి? 93. 93% కాంటెంట్ కావాలి. ఓకే, అదే చెప్పారా నేను మీకు? ఇంకా సార్, ఇంకెవరైనా? 7%. 9%. 7 ఒకటి చెప్తారు. 7 9 7 Out of 10%, there will be 7. 7%, sir. అవుట్ ఆఫ్ 10 7%. 7%. ఎస్, సరే, నేను ఆన్సర్ చేస్తా చూడండి. మీకు నిన్న చెప్పిన పర్సంటేజ్ ఏదైతే, మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళాలి అందరూ దయచేసి ప్లీజ్. నేను చెప్పిన కాంటెంట్, మీకు నేను చెప్పినటువంటి బాడీ లాంగ్వేజ్ లో కాంటెంట్ విషయం వచ్చేసరికి మీకు మేబీ ఏమనిపించి ఉండొచ్చు అంటే, చూడండి, 55% బాడీ లాంగ్వేజ్, 38% వాయిస్ మాడ్యులేషన్ అండ్ 7% వర్డ్స్. అవి యాక్చువల్గా
ఆల్బర్ట్ మెహర్బియన్ అనే ఒక సైకాలజిస్ట్ ఈ 1950s లో ఎదుటి వారితో ఒక పర్సన్ కమ్యూనికేట్ అయినప్పుడు ఎదుటివారు చెప్పేది దానికి ఎదురుగా ఉన్నవారు ఎలా వింటారు, పర్ఫెక్ట్ గా తను మాట్లాడాలనుకున్నది ఎదుటివారికి కమ్యూనికేట్ చేస్తుందా అనే విషయాన్ని గమనించినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే పాయింట్ మీద స్టడీ చేస్తే తను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, మనం ఏదైనా చెప్పాలి అనుకుంటున్నప్పుడు దాన్ని బాడీ లాంగ్వేజ్ ద్వారా 55% చెప్పొచ్చు. అంటే 55% రీచ్ అవుతుంది ఎదుటివాడికి. 38% వాయిస్ లో మాడ్యులేషన్ ద్వారా రీచ్ అవుతుంది. 7% మనం వాడేటువంటి మాటల ద్వారా రీచ్ అవుతుంది. ఈ 7% వర్డ్స్ కావచ్చు, 38% మీరు యూజ్ చేసే ఏంటది వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు వాడుతున్నాం మనం అంటే, మన ఇంటర్నల్ గా ఉన్నటువంటి కాంటెంట్ ని ఎదుటి వారికి డెలివరీ చేయడానికి వాడుతున్నాం. కాంటెంట్ అనేది 100% కాంటెంట్ ఎంత 100%. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే, ఈ 7% మనం మాట్లాడే మాటల్ని కాంటెంట్ అనుకుంటున్నారు. ఇప్పుడు నేను మాట్లాడకుండా సైగల ద్వారా కూడా నేను మీకు కాంటెంట్ చెప్పగలను. అవునా కాదా? ఇప్పుడు చూడండి, మీ ఇంటికి వెళ్ళారు, ఆఫీస్ నుంచి వెళ్ళారు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, వారికి ఏదో తీసుకొస్తానని మీరు తీసుకురాలేదు. మీరు వెళ్ళి నేను తీసుకురాలేదమ్మా అని చెప్పారనుకోండి, ఆ పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? ఫేస్ అంతా డల్ గా పెట్టేసి, కొందరు కోపం చూపిస్తుంటారు, మొహంలో ఒక బాధ కనిపిస్తుంటుంది. వాళ్ళు మీకు నోటితో చెప్పకపోయినా కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఏందో మీకు అర్థమవుతాయి. ఎలా అర్థమవుతాయి అంటే, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతాయి. అంటే మనకి అర్థమవుతాయి. అంటే తన కాంటెంట్ ఏంటి? నాకు ఇది నువ్వు తీసుకురాలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది, నాకు నచ్చలేదు, నాకు బాధ వేసింది అనే ఫీలింగ్ తన మాటల ద్వారా చెప్పలేదు. కేవలం తన బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం అర్థం చేసుకునేలాగా చేశాడు. ఇలా చెప్పుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైతే మనం ఎదుటి వారికి డెలివరీ చేద్దామని నా ఇంటర్నల్ గా ఫీల్ అవుతున్నానో, దట్ ఈస్ ద కాంటెంట్. ఆ కాంటెంట్ డెలివరీ చేయడానికి నేను వెర్బల్ గా మాటలు వాడుతున్నాను, నాన్ వెర్బల్ గా బాడీ లాంగ్వేజ్ వాడుతున్నాను. వెర్బల్ గా మాటలు వాడినప్పుడు ఆ వెర్బల్ గా వాడే మాటల్ని మీకు వినసొంపుగా ఉండడం కోసం వాయిస్ ని అప్ చేస్తున్నాను, డౌన్ చేస్తున్నాను. దట్ ఈస్ ద వాయిస్ మాడ్యులేషన్. బాడీ లాంగ్వేజ్ వాడుతున్నాను, నా హ్యాండ్ మూమెంట్స్ ఉన్నాయి, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, దాని ద్వారా కూడా మీకు రీచ్ అయ్యేలాగా చేస్తున్నాను. సో ఓవరాల్ గా నా కాంటెంట్ ని మీకు డెలివరీ ఎలా చేస్తున్నానంటే, నా బాడీ లాంగ్వేజ్ ద్వారా చేస్తున్నాను, నా వాయిస్ మాడ్యులేషన్ ద్వారా చేస్తున్నాను, నా మాటల ద్వారా చేస్తున్నాను. కాబట్టి కాంటెంట్ ఎంత అవసరం? 100% అవసరం. ఒక పబ్లిక్ స్పీకర్ కి కాంటెంట్ అనేది 100% అవసరం. ఇప్పటి వరకు మీకు చెప్పే ప్రతి స్పీకర్ కూడా 7 అని చెప్తారు, కానీ అది 100% గా మీరు మర్చిపోండి. నెక్స్ట్, ఓకే సార్, నాకు బాడీ లాంగ్వేజ్ ఉంది, నేను వాయిస్ ని మాడ్యులేట్ చేయగలుగుతాను, నేను బాగా మాట్లాడగలుగుతాను, ఇంకా నాకు కంటెంట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పండి అంటే, సింపుల్ ఫార్ములా చెప్తాను. దట్ ఈస్ P4C6 ఫార్ములా. ఈ ఫార్ములాతోనే నోట్స్ రాసుకోండి అందరూ. ఈ ఫార్ములాతోనే మీకు కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, కాంటెంట్ అని నేను పబ్లిక్ స్పీకర్ అవ్వాలా, ఇప్పుడు అవ్వాలా, నేను వెళ్ళి స్పీకర్ అవుతానా, నాకు అవసరం అనుకోకండి. కాంటెంట్ అంటే మీరు ఎక్కడ, మీ ఫ్యామిలీలో కావచ్చు, మీరు ఆఫీస్లో కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, నలుగురు ముందు కావచ్చు, మీ ఊర్లో కావచ్చు, ఏదైనా మీటింగ్ లో కావచ్చు, మీరు మాట్లాడాలి అంటే దాన్ని ఒక స్ట్రక్చర్డ్ మేనర్ లో ఎలా ప్లాన్ చేసుకొని మాట్లాడాలి అనే దానికే ఈ రోజు నేను చెప్తున్నాను. ఒక పబ్లిక్ స్పీకర్కే కాదు, ఇది ఒక మనిషిగా మనం సమాజంలో నలుగురు ముందు మాట్లాడాలంటే దేన్నైనా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేసుకొని ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని నేను ఈరోజు చెప్తున్నాను. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుంది. P4C6 ఫార్ములా జస్ట్ 10 లెటర్స్. ఈ 10 లెటర్స్ తో మీకు చెప్పేస్తాను. ఈ P4 అంటే ఏంటో చూడండి. ఫస్ట్ P ప్లానింగ్, సెకండ్ P ప్రిపరేషన్, థర్డ్ P ప్రాక్టీస్, ఫోర్త్ P ప్రజెంటేషన్. ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్, ప్రజెంటేషన్. ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రజెంటేషన్. ఓకేనా? ఎస్. ఇప్పుడు ప్లానింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. దానికంటే ముందు వెళ్ళేటప్పుడు మీకు ఒక మాట చెప్తాను. ఏం మాట అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. నేను చాలా కాంటెంట్ ప్రిపేర్ చేసుకుంటాను, నేను వచ్చి మేము ఎదురుగా ప్రజెంట్ చేస్తాను అన్నాను అనుకోండి, ఓకే చెయ్యి అంటారు. నేను ఏ ఎమోషన్ లేకుండా మీ దగ్గర మాట్లాడాను. ఒక సినిమాలో డైలాగ్ ఉందండి, మీకు సిద్ధార్థ సినిమా ఉంటుంది, అంతా మీరే చేశారని నాన్న అంటాడు కదా, ఆ సినిమా ఏంటి చెప్పండి, టైప్ చేయండి.
బొమ్మరిల్లు. బొమ్మరిల్లు. ఆ సినిమాలో చివరికి ఆ డైలాగ్ ని ఎటువంటి ఎమోషన్ లేకుండా సిద్ధార్థ చెప్పాడు, ప్రకాష్ రాజ్ యాక్ట్ చేశాడు అనుకోండి, ఆ సినిమా హిట్ అవుతుందా? హిట్ కాదు. ఎస్, ఏ ఎమోషన్ లేకుండా, ఎటువంటి లాజిక్స్ లేకుండా, ఎటువంటి మంచి ఇమేజెస్ లేకుండా మనం ఏ కథ రాసినా, ఏ పబ్లిక్ స్పీకింగ్ కి ఒక కాంటెంట్ ప్రిపేర్ చేసుకున్నా అది ఎప్పటికీ సక్సెస్ కాదు. మనం మాట్లాడేటప్పుడు నవ్వాల్సి వస్తే నవ్వగలగాలి, వాళ్ళని ఆ ఎమోషన్ పండించగలగాలి, బాధ కలిగితే బాధ కలిగేలా ఎమోషన్ గా మనం మాట్లాడగలగాలి. అది కంటెంట్ లో ఉండాలి. అలా ప్రతి దాంట్లో కూడా ఒక ఎమోషన్ ఎప్పుడైతే యాడ్ చేసి కంటెంట్ రాయగలుగుతామో అప్పుడు ఎదుటి వారిని ఇంప్రెస్ చేయగలుగుతాం. అందుకే ఈగన్ ఎమ్ స్క్వాడ్జన్, ఒక అమెరికన్ రైటర్, ఏం చెప్తాడంటే, నో సెంటెన్స్ కెన్ బి ఎఫెక్టివ్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఫ్యాక్ట్స్ అలోన్. ఇట్ ఆల్సో మస్ట్ కంటైన్స్ ఎమోషన్స్, ఇమేజెస్, లాజిక్ అండ్ ప్రామిస్ అని చెప్తాడు. నువ్వు చెప్పే మాటల్లో వాస్తవికత ఉంటే మాత్రమే సరిపోదు, వాటిలో ఎమోషన్స్ ఉండాలి, ఒక స్ట్రాంగ్ లాజిక్ ఉండాలి, ఒక స్ట్రాంగ్ ప్రామిస్ ఉండాలి, ఒక ఇమేజ్ క్రియేట్ చేయగలగాలి, వాళ్ళు విజువలైజ్ చేసుకునేలా నువ్వు మాట్లాడగలగాలి, నువ్వు విజువలైజ్ చేసుకునేలాగా నువ్వు అక్కడ కాంటెంట్ ని చెప్పగలగాలి. అప్పుడు నీ ఆడియన్స్ నువ్వు చెప్పే వినగలుగుతారు. మీకు తెలుసు న్యూస్ ఛానల్స్ ఎలా ఉన్నాయో, 90s లో ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసు. 90s లో క్యాజువల్ గా తను పెద్దాలు మాత్రమే కదిలిస్తూ ఉండేవాళ్ళు, శాంతి స్వరూప్ గారు, మనకి కాంటెంట్ రీచ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఎలా ఉంది కాంటెంట్? ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే వీళ్ళు ఏడుస్తుంటారు, యాక్ట్ చేసి చూపిస్తుంటారు. ఎందుకు వీళ్ళు ఎంత తాపత్రయపడుతున్నారంటే, ఎందుకు పడుతున్నారు? ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడం కోసం. ఇది ఆ సెంటెన్స్ నుంచి వచ్చింది. నో సెంటెన్స్ కెన్ బి ఎఫెక్టివ్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఫ్యాక్ట్స్ అలోన్. ఇట్ ఆల్సో మస్ట్ కంటైన్ ఎమోషన్స్, ఇమేజెస్, లాజిక్ అండ్ ప్రామిస్. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు ప్లాన్ చేసుకున్న, ప్రిపేర్ చేసుకున్న, ప్రాక్టీస్ చేసిన, ప్రజెంట్ చేసిన ప్రతి దాంట్లో కూడా ఒక ఎమోషన్ క్రియేట్ చేయగలగాలి. మీరు కథని రాస్తే అందులో ఎమోషన్ ఉంటేనే అది పలికించగలుగుతారు. కాబట్టి మీరు ఏం చేయగలుగుతారు? సార్ మ్యూట్ లో ఉన్నారు. ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు సార్ ఇది? సార్. ఓకే. ఫీల్ గుడ్ కంటెంట్ ని మీరు అందించగలగాలి. సో అందులో ప్లాన్ ఎలా చేసుకుందాం? మీరు ఒక పబ్లిక్ స్పీకర్ గా వెళ్ళారు, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ప్లానింగ్ చేయాలి. మీకు 11 days అయిపోయిందండి. 11 days తర్వాత మీకు ఏం చేశారు? ఒక సర్టిఫికేట్ వచ్చింది. మీ గుండెలో ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నేను నలుగురితో మాట్లాడగలను, నలుగురితో ఒక మంచిగా పద్ధతిగా మాట్లాడగలను, నలుగురిని ఇంప్రెస్ చేయగలను, ఒక కాన్ఫిడెన్స్ మీలో ఉంది. మీకు ఒక ఆఫర్ వచ్చింది. ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఒక స్కూల్ వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఏమని? సార్ మీరు పబ్లిక్ స్పీకర్ గా సర్టిఫికేట్ తీసుకున్నారు కదా, వచ్చి మా పిల్లల్ని కొద్దిగా మోటివేట్ చేయండి, ఎలా చదవాలి, బాగా వాళ్ళ లైఫ్ లో కెరీర్ ని ఎలా మలుచుకోవాలి, ఈ అకాడమిక్ ఇయర్ ని సక్సెస్ఫుల్ గా ఎలా క్లోజ్ చేయాలి, మార్చి వరకు వాళ్ళు ఒక మంచి స్టూడెంట్ గా ఎలా ఎదగాలనే అంశాల మీద మీరు మాట్లాడనని మిమ్మల్ని ఇన్వైట్ చేసి పిలిచారు. అప్పుడు మీరు వెళ్ళారు. మీరు ఎలా వెళ్తారు? డైరెక్ట్గా వెళ్ళిపోతారా? లేదు, దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, దానికి ఒక ప్రిపరేషన్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, ప్రజెంటేషన్ చేయాలి. సో మీరు ఒక స్కూల్కి ఇన్వైట్ చేసినప్పుడు మీరు ఏం ఆలోచించాలి అంటే, వేర్, వెన్, విచ్, వై అండ్ వాట్. ఈ 5 క్వశ్చన్స్ మీరు వేసుకోవాలి. ఎక్కడికి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, ఎప్పుడు ఇన్వైట్ చేశారు, ఎందుకు ఇన్వైట్ చేశారు, ఎందుకు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, మీరు ఏం మాట్లాడడం కోసం మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం కోసం మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. 5 క్వశ్చన్స్ మీరు వేసుకోవాలి. ఎక్కడికి ఇన్వైట్ చేశారు, ఎందుకు ఇన్వైట్ చేశారు, ఏ అంశం మీద మీరు మాట్లాడడానికి ఇన్వైట్ చేశారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడడానికి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, ఎందుకు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. మీకు తెలుసు మిమ్మల్ని ఎక్కడికి ఇన్వైట్ చేశారంటే, మీకు దగ్గరలో ఉన్న ఒక స్కూల్ కావచ్చు, ఒక 10 కిలోమీటర్లు కావచ్చు, 5 కిలోమీటర్లు కావచ్చు. ఎప్పుడు ఇన్వైట్ చేశారు? మీకు ఇన్విటేషన్ ఇచ్చినప్పటి నుంచి ఒక 4-5 days గ్యాప్ ఉంటుంది. ఎప్పుడు అనేది తెలుస్తుంది. ఏ టాపిక్ మీద పిల్లలు అంటే గోల్ ఎలా సెట్ చేసుకోవాలి, 1 year అకాడమిక్ ఇయర్ కి ఎలా రీచ్ అవ్వాలి, అది టార్గెట్. మరి ఏ క్లాస్ వాళ్ళకి ఇన్వైట్ చేశారు మిమ్మల్ని? 10th క్లాస్ వాళ్ళకి ఇన్వైట్ చేశారు. మిమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేశారు? మీరు ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఓకే, మీరు అక్కడికి వెళితే ఏముంటాయి? మీకు క్లాస్ రూమ్ లో సెషన్ తీసుకోవాలా, ఆడిటోరియంలో సెషన్ తీసుకోవాలా, లేదా ఏదైనా క్లోజ్డ్ రూమ్ లో ఎటువంటి పీపీటీ ప్రజెంటేషన్ చేసే విధానం లేకుండా మీరు బ్లాక్ బోర్డ్ మీద చెప్పాలా? మీరు అక్కడ ప్రజెంటేషన్ చేయడానికి కానీ మైక్ సెటప్ కానీ అన్నీ ఉన్నాయా లేదా? ఇవన్నీ కూడా ఒక స్పీకర్ గా మీరు తెలుసుకోవాలి.
ఎక్కడికి ఇన్వైట్ చేశారు, ఎందుకు ఇన్వైట్ చేశారు, ఏ టాపిక్ మీద మాట్లాడడానికి ఇన్వైట్ చేశారు, అక్కడికి వెళ్తే ఏమి ఉన్నాయి నాకు, నేను ఎంత దూరం అక్కడికి ఎలా వెళ్ళగలుగుతాను, నేను ఏం తీసుకెళ్ళాలి, పీపీటీ ప్రజెంటేషన్ చేసే అవకాశం ఉందా, బ్లాక్ బోర్డ్ యూజ్ చేయాలా, లేదా కామన్గా అందరిని ఉద్దేశించి మాట్లాడాలా హాల్లో అనే విషయాలు మీరు తెలుసుకోగలగాలి. దిస్ ఈస్ ద ప్లానింగ్. ఇలా మీరు ఎప్పుడైతే ఆలోచిస్తుంటారో, మీరు ఎప్పుడైతే మిమ్మల్ని క్వశ్చన్ చేసుకుంటారో, హౌ టు ప్లాన్, హౌ టు ప్రిపేర్ అనేది మీకు వస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ 5 క్వశ్చన్స్ వేసుకొని మీరు ప్లాన్ చేసుకుంటుంటారో హౌ టు ప్రిపేర్ అనేది వస్తుంది. దీన్ని ఏమంటారంటే W5H1 ఫార్ములా అంటారు. దీన్ని ఏమంటారు W5H1 ఫార్ములా అంటారు. W5H1 ఫార్ములా. ఈ ఫార్ములా వేసుకుంటే అంతే. ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎప్పుడు వెళ్తున్నాం, నన్ను ఎందుకు పిలిచారు, నేనేం మాట్లాడాలి, చాలు. అప్పుడు మీ బ్రెయిన్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, హౌ టు ప్రిపేర్ అనేది మీకు ఒక ఆలోచన వస్తుంది. దట్ ఈస్ W5H1 ఫార్ములా. ఓకే, ప్లానింగ్ అర్థమైంది అందరికీ? ప్లానింగ్ అర్థమైందా? ఎస్. ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఇట్ డెవలప్స్ ద రూట్ మ్యాప్ ఫర్ ద కాంటెంట్ ప్రిపరేషన్. ఇట్ డెవలప్స్ ద రూట్ మ్యాప్ ఫర్ ద కాంటెంట్ ప్రిపరేషన్. నెక్స్ట్ ప్రిపరేషన్. ఫస్ట్ ప్లానింగ్ అయిపోయిందండి, ఒక P అయిపోయింది. ఈ ప్రిపరేషన్లో మనం 6 ఐటమ్స్ గురించి, అంటే 6 పాయింట్స్ గురించి చెప్పుకుంటాం. ఆ 6 పాయింట్స్ ఏంటంటే, ఒకటి కాంటెక్స్ట్, రెండోది కాజ్, మూడోది క్రెడిబిలిటీ, నెక్స్ట్ కనెక్టివిటీ. చెప్పండి, ఇది కనెక్టివిటీ, Common sense. కలెక్షన్ ఆఫ్ కంటెంట్, కలెక్షన్ ఆఫ్ ది కాంటెంట్, కలెక్షన్ ఆఫ్ ది కాంటెంట్. ఈ 6 ఐటమ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఈ సెషన్ మిస్ అయ్యి, ఈ పాయింట్ మిస్ అయిన తర్వాత ఎప్పటికీ కూడా మీరు ఒక మంచి కాంటెంట్ ప్రిపేర్ చేయలేరు ఎక్కడైనా, మీరు ఇంకా ఎన్ని కోర్సులు నేర్చుకుంటారు. ఓకే, కాబట్టి ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు 1 minute. ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు ఒక కాంటెంట్ ప్రిపేర్ చేయాలంటే ఈ 6 పాయింట్స్ మీరు చూసుకోవాలి. అవేంటో చూడండి. ఫస్ట్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ అంటే సందర్భం. కాజ్ అంటే కారణం, ఏ కారణం. క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత, వాస్తవికత అని చెప్పొచ్చు. కనెక్టివిటీ అంటే స్క్రీన్ ప్లే. కామన్ సెన్స్ అంటే మీకు తెలుసు, ఇంగిత జ్ఞానం. కలెక్షన్ ఆఫ్ ది కాంటెంట్, కాంటెంట్ని ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి. ఈ అంశాలని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చి కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఏ సందర్భంలో మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, ఏ సందర్భంలో మిమ్మల్ని ఇన్వైట్ చేశారనే పాయింట్ మీరు తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆడియన్స్ ఉంటారని మీరు చూసుకోవాలి. నో యువర్ ఆడియన్స్ ఫస్ట్. నో యువర్ ఆడియన్స్ ఫస్ట్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద టాపిక్. ఏ సందర్భంలో మీకు ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ ఎటువంటి ఆడియన్స్ ఉన్నారో తెలుసుకోవాలి. చిన్న పిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, స్కూల్ పిల్లలు ఉన్నారా, నడి వయసు వాళ్ళు ఉన్నారా, మిడిల్ అంటే దాని అంటారు మధ్య వయసు వాళ్ళు ఉన్నారా, నెక్స్ట్ మిక్స్డ్ ఆడియన్స్ ఉన్నారా, లేడీస్ ఉన్నారా, జెంట్స్ ఉన్నారా, చదువుకున్న వాళ్ళ, చదువుకోని వాళ్ళ, ఉద్యోగం చేసే వాళ్ళ కాదా, గ్రామీణ ప్రాంతం వాళ్ళ, సిటీ వాళ్ళ, వాళ్ళ కమ్యూనిటీస్ ఏంటి, వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతారు, వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఈ అంశాలన్నీ కూడా తెలుసుకోవాలి. అది స్కూల్ అంటే ఓకే, స్కూల్లో ఎటువంటి పిల్లలు ఉంటారు, ఏ క్లాస్ అనేది ఓకే. మీరు పబ్లిక్లో మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. మీరు చిన్న పిల్లలు ఉన్నారు, ఒక 5th క్లాస్ ఏజ్ వరకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పాలంటే మీరు ఏదైనా పాయింట్ చెప్పాలనుకున్నారు, ఆ పాయింట్ డైరెక్ట్గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఏం చేయాలి, చిన్న చిన్న కామిక్ స్టోరీస్ చెప్పుకుంటూ, టామ్ అండ్ జెర్రీ స్టోరీస్ చెప్పుకుంటూ వాళ్ళకి మనం చెప్పాల్సిన పాయింట్ యాడ్ చేయాలి. అదే 6th to 10th ఏజ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్పైడర్ మ్యాన్, స్పోర్ట్స్ మ్యాన్ లాంటి కథలు చెప్పాలి. కథలు చెప్తూ మన కాంటెంట్ని వాళ్ళకి అందించేలాగా చేయాలి. అప్పుడు వాళ్ళు వినడానికి ఆసక్తి చూపిస్తారు. అదే ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి లవ్ స్టోరీస్, థ్రిల్లర్ స్టోరీస్, హర్రర్ స్టోరీస్ చెప్పాలి. అలా టచ్ చేసుకుంటూ మన కాంటెంట్ని వాళ్ళకి చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే మంచి స్టోరీస్ చెప్పాలి, సెంటిమెంటల్ స్టోరీస్ చెప్పాలి. అదే యూత్ ఉంది, బాగా యూత్ అంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఏదో ఒక జాబ్ చేయాలి, జాబ్ కోసం ట్రై చేయాలి, అటువంటి వారికి ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్పాలి. జీవితంలో ఎవరు సక్సెస్ అయి ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ హిస్టరీస్ ఎలా ఉన్నాయి, అవి చెప్తూ వాళ్ళు తీసుకెళ్ళాలి. పెద్దవాళ్ళు ఉంటారు, ఆ పెద్దవాళ్ళకి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. మన పురాణ ఇతిహాసాలను టచ్ చేసుకుంటూ వాళ్ళ ఎక్స్పీరియన్స్కి రీచ్ అయ్యేలాగా చెప్పగలగాలి. లేకపోతే మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి కనెక్ట్ అవ్వదు. సో ఇలా ఏజ్ గ్రూప్ను బట్టి మన టాపిక్ చెప్తూనే మధ్యలో అటువంటి పాయింట్స్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఎలా యాడ్ చేయాలంటే ఒక చిన్న కథ రూపంలోనో, చిన్న కొటేషన్ రూపంలోనో, చిన్న పాట రూపంలోనో, చిన్న కవిత రూపంలో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా మన కాంటెంట్ని మనకి వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చెప్పగలగాలి. మనం మార్నింగ్ చెప్తున్నానా, ఆఫ్టర్నూన్ చెప్తున్నామా, ఈవినింగ్ చెప్తున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ చెప్పేటప్పుడు చాలా ఇన్స్పైరింగ్ గా చెప్పాలి, చాలా పవర్ఫుల్ గా, చాలా ఎనర్జెటిక్ గా చెప్పాలి. ఆఫ్టర్నూన్ చెప్పేటప్పుడు సెషన్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ తో చెప్పాలి. ఎందుకంటే తిన్న తర్వాత ఎలా ఉంటారో ఆటోమేటిక్ గా నిద్రావస్థలోకి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. ఆ మూడ్ ఎలా ఉంటుంది, స్లీపింగ్ మోడ్ లో ఉంటారు. కాబట్టి వాళ్ళ నిద్రపోయేట్లాగా కొద్దిగా కామెడీ అటాచ్ చేసి చెప్పాలి. అదే నైట్ చెప్పేటప్పుడు చాలా సీరియస్ గా, ఇంపార్టెంట్ అనేలాగా ఇలా తీసుకెళ్తూ ఉండాలి. సో ఇలా టైంని బట్టి, ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ వయసుని బట్టి మనం ఎస్టిమేట్ చేసుకొని ఆ ఏ సందర్భంలో మనం చెప్తున్నాం అనే పాయింట్ని ఆ సందర్భాన్ని మించిపోకుండా చెప్పగలగాలి. అది సందర్భం. ఓకే, నెక్స్ట్ కాజ్ ఏంటి? ఏ కారణం చేత మిమ్మల్ని పిలిచారు? అసలు ఇంపార్టెంట్ ఇది. ఎక్కడ స్పీకర్స్ మిస్ అవుతారు తెలుసా? ఒకటి సందర్భాన్ని మిస్ అవుతారు, రెండోది కాజ్ని కూడా మిస్ అవుతారు. సో ఇక్కడ ఏ కారణం చేత నిన్ను ఇన్వైట్ చేసి చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, EPS 16 అనేది ఒక సందర్భం, అవునా? కాంటెంట్ ప్రిపరేషన్ చెప్పడానికి నన్ను ఇన్వైట్ చేయడం అనేది ఏంటి? కారణం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అర్థమవుతుందా? కాంటెంట్ ప్రిపేర్ చేయడం కోసం, అంటే కాంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పడం కోసం నన్ను పిలవడం అనేది కారణం. సందర్భం ఏంటి? EPS 16 అనేది సందర్భం. అంటే మిమ్మల్ని ఏ కారణం చేత ఇన్వైట్ చేశారనే అది చాలా ఇంపార్టెంట్. ద పర్పస్ ఆఫ్ యువర్ సెషన్ షుడ్ బి క్లియర్ టు ద ఆడియన్స్. అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది మీకు అర్థమయ్యేలా క్లారిటీ ఉండాలి ఫస్ట్ థింగ్. ఆ తర్వాత నువ్వేం చేయాలనేది చేయొచ్చు ఒక స్పీకర్గా. You must know whether you are trying to inspire, motivate or entertain. నువ్వు వాళ్ళని ఇన్స్పైర్ చేద్దాం అనుకుంటున్నావా, ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నావా, ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నావా అనేది నీకు ముందే తెలిసి ఉండాలి. నువ్వు ఏం చెప్తావు అనే విషయం కూడా ఆడియన్స్కి తెలిసి ఉండాలి. అప్పుడే వాళ్ళు కనెక్టింగ్గా ఉంటారు. ఇది కాజ్ని ఎప్పుడు కూడా మిస్ అవుతుంది. కాజ్ ఎప్పుడైతే మిస్ అవుతామో అప్పుడు మనం ఫెయిల్ అవుతాం. మ్యాక్సిమం స్పీకర్స్ ఎక్కడ మిస్ అవుతారంటే వాళ్ళ కాజ్ మిస్ అయ్యి ఎక్కడ ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు, అక్కడ ఫెయిల్ అవుతారు. మీరు ఆఫీస్లో కానీ ఇంటి దగ్గర కానీ మాట్లాడేటప్పుడు చూడండి, అసలు గొడవలు ఎక్కడ వస్తాయి తెలుసా? మనం ఏం మాట్లాడాలో అది మాట్లాడడం, అది మొదలు పెడదాం, అది పక్కకి వెళ్ళిపోతే పాత ఎక్కడో అవి తీసుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, అక్కడ కనెక్షన్ మిస్ అవుతుంది. సో ఇది కాజ్. నెక్స్ట్ క్రెడిబిలిటీ. ఓకే, మీరు చెప్పినట్టు ప్లానింగ్ చేసుకున్నాను, నేను సందర్భం ఏంటో నాకు తెలుసు, ఏ వయసు వాళ్ళు ఉన్నారో నేను కరెక్ట్ గెస్ చేయగలిగాను, వాళ్ళకి తగ్గట్టు నేను కాంటెంట్ ప్రిపేర్ చేసుకున్నాను, వాళ్ళకి తగ్గట్టు స్టోరీస్ యాడ్ చేసుకున్నాను, కవితలు యాడ్ చేసుకున్నాను, కొటేషన్స్ యాడ్ చేసుకున్నాను, బాగానే ఉంది. నాకు కాజ్ ఏంటో కూడా తెలుసు, నేను కరెక్ట్ ఏం మాట్లాడాలో నాకు తెలుసు, నేను పోయి మాట్లాడేస్తా అంటే కుదరదు. ఒక పబ్లిక్ స్పీకర్కి సందర్భం, కాజ్ రెండు తెలిసినా నువ్వు మాట్లాడే మాటల యొక్క విలువ ఏంటి అనేది నీకు తెలిసి ఉండాలి. నువ్వు మాట్లాడే మాటల యొక్క విలువ ఎంత వాల్యూ అంటే అంత వాల్యూ. ఒక పబ్లిక్ స్పీకర్గా నలుగురు ముందుకు వచ్చి నువ్వు ఒక మాట చెప్తున్నావు అంటే అది డెఫినెట్గా ఎప్పుడు కూడా నిజమై ఉండాలి. అది నిజమా కాదా అనే విషయం తెలుసుకొని కూడా మీరు మాట్లాడగలగాలి. నోటుకొచ్చింది మాట్లాడి మీకు అరాకొరా తెలిసింది మాట్లాడారనుకోండి, ఏమవుతుందంటే నవ్వులు పాలవుతుంటారు స్పీకర్ అనేవాళ్ళు. మనమే కాదు, ఏ ఆర్గనైజేషన్ కావచ్చు, ఏ న్యూస్ ఛానల్ కావచ్చు, ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ మనకి పబ్లిసిటీ చేసింది అనుకో, ఏమవుతుంది? ఆ ఛానల్ మీద మనకి ఒక విశ్వసనీయత అనేది కోల్పోతాం మనం. అందుకే క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్రెడిబిలిటీ అంటే ఇక్కడ మనం మాట్లాడే మాటలకి ఉంటుంది క్రెడిబిలిటీ, మనకి ఉంటుంది క్రెడిబిలిటీ. అందుకే అంటున్నాం, మీరు మాట్లాడే మాటకైనా మీకు విలువ ఉండాలి, లేదా మీకైనా విలువ ఉండాలి. మీరు మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా మీకైనా విలువ ఉండాలి. అప్పుడే సమాజం మిమ్మల్ని ఏం చేస్తుంది? నమ్ముతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ అంటే ప్రపంచంలోని అత్యధిక మరణాలు అరౌండ్ 16% దేని ద్వారా జరుగుతున్నాయి అంటే గుండె జబ్బుల ద్వారా సంభవిస్తున్నాయి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రపంచంలోని అత్యధిక మరణాలు గుండె జబ్బుల వల్ల జరుగుతున్నాయి, అది అరౌండ్ 16% అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ని నేను మార్చి, కాదు గుండె జబ్బుల వల్ల కాదు, క్యాన్సర్ వల్లని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఒక స్పీకర్గా. అప్పుడు ఏమవుతుంది? అరే ఈసారికి ఇది కూడా తెలియదా,
స్టేట్మెంటే మార్చి చెప్పారు, ఈయనకి ఇది కూడా తెలియదా అనుకుంటారు. అంటే విలువ ఏమవుతుంది? పోతుంది. అంటే నేను ఎప్పుడైతే కాంటెంట్ యొక్క క్రెడిబిలిటీని, విలువను నేను తగ్గించి నేను మాట్లాడతానో, దాన్ని డీవియేట్ చేసి నేను మాట్లాడతానో, యాక్యురసీ లేకుండా నేను మాట్లాడతాను, అప్పుడు కాంటెంట్ యొక్క విలువను తగ్గించిన వాడిని అవుతాను, స్పీకర్గా నా వాల్యూని కూడా నేను తగ్గించుకున్న వాడిని అవుతాను. కాబట్టి ఇక్కడ క్రెడిబిలిటీని 2 టైప్స్గా చెప్పొచ్చు. కాంటెంట్ క్రెడిబిలిటీ, స్పీకర్ క్రెడిబిలిటీ. ఫస్ట్ కాంటెంట్ క్రెడిబిలిటీ చూద్దాం. చూడండి, మీకు ఎలక్షన్స్ మొన్న రీసెంట్గా జరిగినప్పుడు ఆరా మస్తాన్ అని ఒక ఆర్గనైజేషన్ ఏం చేసింది? వైఎస్ఆర్సీపీదే విజయం, దానికి అరౌండ్ ఏమొస్తుందని చెప్పింది, 100 కంటే ఎక్కువ వస్తాయి, అది కంపల్సరీగా విజయం సాధిస్తుంది అని చెప్పింది. ఆ తర్వాత కేకే సర్వే కూడా చెప్పింది. కేకే సర్వే ఏం చెప్పిందంటే టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కలిపి అరౌండ్ 160 వరకు వస్తాయి, వైఎస్ఆర్సీపీకి 10 to 14 వరకు వస్తాయని చెప్పింది. ఇప్పుడు రెండు చెప్పినప్పుడు రెండింటిని నమ్మారు. ఫస్ట్ రెండో దాన్ని నమ్మలేదు, ఫస్ట్ దాన్ని నమ్మారు. తర్వాత రిజల్ట్స్ వచ్చినాక ఏమైందంటే ఫస్ట్ 100% ఫెయిల్ అయింది, రెండోది 100% సక్సెస్ అయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే పార్టీలు కాదు, 2 ఆర్గనైజేషన్స్ ఒక స్టేట్మెంట్స్ ఇచ్చాయి. ఒక స్టేట్మెంట్ తప్పు అయింది, ఒక స్టేట్మెంట్ రైట్ అయింది. నెక్స్ట్ మీరు దేన్ని బిలీవ్ చేస్తారు? నెక్స్ట్ ఎలక్షన్స్కి సెకండ్ దాన్ని మీరు బిలీవ్ చేస్తారు, ఫస్ట్ దాన్ని మీరు బిలీవ్ చేయరు. అంటే మనం మాట్లాడే మాట దాని యొక్క విలువని ఎప్పుడు కూడా తగ్గించి మనకి ఏదో తోచిందని చెప్పకూడదు. దానికి ఒక స్ట్రాంగ్ రిఫరెన్స్ తోని, స్ట్రాంగ్ సర్వేతోని మనం చెప్పగలగాలి. అప్పుడే మనకు విలువ ఉంటుంది, మనం మాట్లాడే మాటలకి విలువ ఉంటుంది. నేను పబ్లిక్ స్పీకర్ అయ్యాను, నేను వెళ్ళి ఏది పడితే అది మాట్లాడతానంటే కుదరదు. ఆ కాంటెంట్ యొక్క విలువని తగ్గించకుండా దాన్ని పెంచేలా ఎప్పుడు మాట్లాడగలగాలి, అప్పుడే నీకు విలువ పెరుగుతుంది. నెక్స్ట్ స్పీకర్ క్రెడిబిలిటీ. ఇంతకు ముందే చెప్పాను, మీరు మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా మీకైనా విలువ ఉండాలని. ఇంతకు ముందు చెప్పుకున్నాం, మాట గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్తున్నాను, మీకు విలువ ఉంటేనే ఈ సమాజం నమ్మేది. ఇప్పుడు నేను వెళ్ళి ఏదో ఒక స్ట్రైక్ చేస్తున్నాను, రేపు స్టేట్ అంతా బంద్, స్కూల్స్ అన్నిటికీ సెలవులని స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి. లేదు నరసింహారావు గారు ఇచ్చారు, లేదు చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ట్విట్టర్లోనో ఎక్కడో ఇచ్చారు. ఎవరైనా వింటారా? ఎవరో వినరు. ఇదే స్టేట్మెంట్ ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఇచ్చాడు, లేదు ఏదో గవర్నమెంట్ ఆఫీసరే ఇచ్చాడు, హయ్యర్ అథారిటీ, ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ స్కూల్ అనేది ఏదో సమ్ రీజన్ వల్ల క్లోజ్ అవుతుంది. కానీ మనం ఇస్తే రెస్పాండ్ అవుతారా? రారు. మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వారికంటూ ఒక విలువ అనేది ఉంది. ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ అయినా ఉండొచ్చు, ఒక గవర్నమెంట్ అథారిటీ పర్సన్ అయినా ఉండొచ్చు, వాళ్ళకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది. కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా కూడా పబ్లిక్ అనేది వింటుంది, మనం చెప్తే వినరు. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, క్రికెట్ ఆడండి అని మీరు నేను చెప్తే ఎవరు వినరు. అదే విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ కెరీర్ బాగుంటుంది, నెక్స్ట్ జనరేషన్ అంతా ఈ క్రికెట్లోకి రావచ్చు, ఐపీఎల్స్ ఉన్నాయి, మంచి కెరీర్ ఉంటుందని మనం చెప్తే వినరు. కానీ వాళ్ళు చెప్తే వింటారు. ఎందుకు వింటారంటే వాళ్ళ కెరీర్లో సక్సెస్ అయ్యి వాళ్ళేంటో ప్రూవ్ చేసుకొని ఉన్నారు కాబట్టి, వారికంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది, వాళ్ళకంటూ ఒక విలువ ఉంది కాబట్టి వాళ్ళు చెప్తే వింటారు, మనం చెప్తే ఎవరు వినరు. పవన్ కళ్యాణ్ గారు, తను ఒక హీరో, ఒక లీడర్, ఇప్పుడు పొలిటికల్ లీడర్, మంచి లీడర్, ఒక మంచి విలువలో ఉన్నటువంటి లీడర్. తను వచ్చి రాజకీయాల్లోకి రండి అంటే యూత్ ఆలోచిస్తుంది. అదే నేను మీరు చెప్తే యూత్ ఆలోచించింది. రీజన్ ఏంటంటే తనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ, తను ప్రస్థానం ఎలా స్టార్ట్ చేశాడు, ఎలా ఇప్పుడు ప్రజెంట్ ప్రూవ్ చేసుకున్నాడు అనేది అంత సమాజం గమనించుకుంటూ వచ్చి తనకంటూ ఒక విలువ ఉంది కాబట్టి తను ఏం చెప్పినా నమ్ముతారు. కాబట్టి ఒక స్పీకర్ మాట్లాడే మాటలకు విలువ రావాలంటే తనకంటూ ఒక విలువ ఉండాలి. మరి అది ఎప్పుడు వస్తుంది? ఆ విలువ ఎప్పుడు వస్తుంది అంటే హౌ టు ఇంక్రీజ్ ద క్రెడిబిలిటీ. అంటే ఆ విలువ ఎప్పుడు మనం ఇంక్రీజ్ చేసుకోగలమైతే మనం ఏదైతే ఎంచుకుంటామో, మనం ఏదైతే రంగాన్ని ఎంచుకుంటామో ఆ రంగంలో ఎప్పుడు కూడా క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నప్పుడు అప్పుడు విలువ అనేది నీకు వస్తుంది. అప్పుడు నువ్వేం చెప్పినా కూడా సమాజం వింటుంది. మరి ఏం కంటెంట్లో ఏం ఇన్వాల్వ్ చేయకూడదు అంటే ఉగ్రవాదాన్ని, సమాజానికి ఏదైనా నష్టం కలిగించే అంశాలను ఎప్పుడు కూడా మనం యాడ్ చేసి చెప్పకూడదు. కుల మతాల గురించి మాట్లాడకూడదు. రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీని, ఇంకో పార్టీని, లేదా దేన్ని ఒకదాన్ని ఎంకరేజ్ చేసుకుంటానో పొగుడుకుంటానో ఎప్పుడు మాట్లాడకూడదు ఒక పబ్లిక్ స్పీకర్. ఎందుకంటే ఆడియన్స్ మిక్స్డ్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి. సో ఇటువంటి అంశాలను మనం ఇన్వాల్వ్ చేయకూడదు. మూఢనమ్మకాల్ని మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు. అదేవిధంగా గవర్నమెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయాలి. మనకు వచ్చినట్టు కొద్ది మసాలాలు యాడ్ చేసి టీవీ న్యూస్ ఛానల్స్లో లాగా మనం ఎప్పుడు ప్రజెంట్ చేయకూడదు. అది ఒక స్పీకర్ మాట్లాడేటప్పుడు మాటలకు ఉండాల్సినటువంటి విలువ. నెక్స్ట్ కనెక్టివిటీ అంటే ఏంటి? కనెక్టివిటీ అంటే పబ్లిక్ స్పీకర్ ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు కనెక్టివ్గా ఉండాలి. ఎలా కనెక్టివ్గా ఉండాలంటే చూడండి, మనం ఒక సినిమా తీస్తున్నాం. ఒక సినిమా తీసినప్పుడు దానికి స్క్రీన్ ప్లే చాలా అవసరం.
కొన్ని సినిమాలు చూడండి ఫెయిల్ అయిపోతుంటాయి. ఎందుకు ఫెయిల్ అయిపోతాయి? కథ బాగున్నా కూడా అంటే స్క్రీన్ ప్లే బాగుండదు. మనం మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడు కూడా మనం మాటల్లో ఇంతకుముందు చెప్పిన ఒక ప్రామిస్ ఉండాలి. ఒక ఎమోషన్ క్రియేట్ చేయగలి. ఎదుటి వారికి నెక్స్ట్ ఏం జరుగుతుందా, నెక్స్ట్ ఏం చెప్తారని ఒక ఆశను మనం క్రియేట్ చేయగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు స్క్రీన్ ప్లే బాగుంటుంది. అది కథకైనా మన స్పీచ్కైనా. మూవీస్లో చూడండి, త్రివిక్రమ్ గారు ఒక డైరెక్టర్. తను ఏం చేస్తాడు? తన కథ రాస్తే కథ అంత పెద్ద కథ ఏమి ఉండదు, సింపుల్ కథ ఉంటుంది. కానీ తన మాటలు స్క్రీన్ ప్లేతోనే కథ నడిపించగలుగుతాడు. అది తన గొప్పతనం. పూరి జగన్నాథ్ గారు ఉంటారు. పూరి జగన్నాథ్ గారు ఏం చేస్తారు? కథ రాస్తాడు, మంచి మంచి పంచ్ డైలాగ్స్ ఉంటాయి, యూత్ ని కనెక్ట్ అయ్యేటువంటి పంచ్ డైలాగ్స్ ఉంటాయి. అది ఆయన ఆ కథలో ఉన్నటువంటి గొప్పతనం. అట్లా కనెక్ట్ చేస్తాడు. రాజమౌళి గారు ఉంటారు, ఒక సింపుల్ కథ ఉంటుంది, తెలిసిన కథలే ఉంటాయి, దాన్ని చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ప్రజెంట్ చేయగలుగుతాడు. అది తన గొప్పతనం. కాబట్టి ఒక పబ్లిక్ స్పీకర్ నలుగురు ముందు మాట్లాడడానికి ఒక కాంటెంట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా కనెక్టింగ్ గా స్క్రీన్ ప్లేగా తయారు చేసుకోగలిగితే అప్పుడు తన కాంటెంట్ అనేది బెస్ట్ గా ఉంటుంది. ఫస్ట్ రఫ్ గా రాసుకోవాలి, తర్వాత దాన్ని ఫేర్ చేసుకోవాలి, దాంట్లో పంచ్ డైలాగ్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవాలి, కొటేషన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవాలి, చిన్న చిన్న కథలు ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవాలి. ఇలా మన స్క్రిప్ట్ ని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత 1-2 సార్లు చూసుకోవాలి, ఇది ఎఫెక్టివ్గా ఉందో లేదా చెక్ చేసుకుంటూ మనం కథని ముగిస్తూ ఉండాలి. మరి ఎలా రాసుకోవాలి అంటే దానికి ఓబీసీ ఫార్ములా అని ఉంటుంది. ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్. ఓపెనింగ్ అంటే మనకి ఇంట్రడక్షన్ ఉన్నాం, సినిమాలో ఇంట్రడక్షన్ ఉంటారుగా అట్లా. బాడీ అంటే ఏంటంటే కథ, మనం కథ ఏం చెప్పాలనుకున్నాం ఆ కథ. క్లోజింగ్ అంటే క్లైమాక్స్, సినిమా ఫార్మాట్ లో తీసుకుంటే. క్లైమాక్స్ ఎప్పుడు కూడా హీరో గెలవాలనుకుంటావు, మంచి ఫైట్ ఉండాలనుకుంటావు, ఒక మంచి సాంగ్ ఉండాలనుకుంటావు. అట్లనే నువ్వు క్లోజ్ చేసేటప్పుడు నీ సెషన్ కి ఒక మంచి క్లోజింగ్ ఎట్లా ఉండాలంటే ఆడియన్స్ కి అంతా మంచిగా ఆలోచింపజేసేలా ఉండాలి. స్టార్టింగ్ కూడా మీ స్టార్టింగ్ అలానే ఉండాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేసేలాగా ఉండాలి. మరి ఎలా ఉండాలి? ఒక 10 నిమిషాలు మీరు మాట్లాడాలనుకుంటే దానికోసం మీరు స్క్రిప్ట్ రాసుకుంటున్నట్లయితే 10 నిమిషాలు. ఈ 10 నిమిషాల్లో ఫస్ట్ 1.3 to 1.5 to 2 minutes ఇంట్రడక్షన్ ఉండాలి. అదే 1.5 to 2 minutes క్లోజింగ్ ఉండాలి. టోటల్గా ఏమైంది? 3 to 4 minutes అయింది. మిగిలినటువంటి 6 minutes మీ బాడీ ఉండాలి. అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేసుకోవాలి. మళ్ళీ బాడీలో ఏం చెప్పాలి? మీరు అందరికీ ఏజ్ గ్రూప్ని బట్టి ఎవరెవరు ఉన్నారో చూసుకుని వాళ్ళకి ఏం యాడ్ చేయాలో యాడ్ చేసుకుంటూ చెప్పగలగాలి. ఫస్ట్ చెప్తున్నాను, ఓపెనింగ్ 1.5 to 2 minutes, క్లోజింగ్ 1.5 to 2 minutes, మధ్యలో 6 minutes to 7 minutes ఉంటుందో అది బాడీ చెప్పాలి. ఇది ఓవరాల్గా 10 minutes మాట్లాడాలనుకుంటే. అర్థమైందా? అలా బాడీ తయారు చేసుకోవాలి. సరే, బాడీ తయారు చేసుకుంటే ఓకే. మరి అంటే ఓబీసీ ఫార్ములాతో స్క్రిప్ట్ తయారు చేసుకుంటారు. మళ్ళీ బాడీ ఎట్లా తయారు చేయాలి? ఆ 7 or 6 minutes బాడీని ఎట్లా తయారు చేయాలంటే మీరు సింపుల్ ఫార్ములాని యూజ్ చేయాలి. ఈ సింపుల్ ఫార్ములాని యూజ్ చేయాలి. అది ఎలా అంటే చూడండి, ఫస్ట్ మీరు రాసేటప్పుడు కథలో అంటే మీరు రాసేటప్పుడు స్క్రిప్ట్లో కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి. మీరు ఎదుటి ఆడియన్స్ని, ఎదురు కూర్చున్నటువంటి ఆడియన్స్ని నువ్వు కన్విన్స్ చేయగలగాలి. నెక్స్ట్ మీరు చెప్పే దాంట్లో క్లారిటీ ఉండాలి. ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లారిటీగా చెప్తూ వెళ్ళాలి. క్లారిటీ మిస్ అవ్వద్దు. కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం ఉండాలి. మీరు చెప్పే కథలో ఎప్పుడో ఒక స్థిరత్వాన్ని మిస్ అవ్వకుండా చూసుకుంటూ వెళ్ళాలి. కంటిన్యూటీ 100% ఉండాలి. నేనేదో చెప్తూ తీసుకెళ్ళి ఇక్కడ చెప్పి తర్వాత మళ్ళీ బాడీ లాంగ్వేజ్ చెప్పి ఆ తర్వాత ఇంకేదో చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, కనెక్షన్ మిస్ అయిపోతుంది. కంటిన్యూటీ అనేది ఎప్పుడు ఉండాలి. అదేవిధంగా ఈ క్లారిటీ, కన్విన్సింగ్ కెపాసిటీతో పాటు ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయగలగాలి. మీరు చెప్పే మాటల్లో ఒక క్యూరియాసిటీ రావాలి. అలా క్రియేట్ అయ్యేలాగా కొత్తగా మీరు ఆలోచించి చేయాలి. ఆ క్యూరియాసిటీని క్రియేట్ చేసి ఒక బెస్ట్ కంక్లూజన్ ఇవ్వగలిగితే బెస్ట్ కాంటెంట్ అవుతుంది. చూడండి, కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి, క్లారిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి, నెక్స్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి, క్రియేటివిటీ ఉండాలి, అండ్ బెస్ట్ కంక్లూజన్ ఉండాలి. ఏముండాలి? బెస్ట్ కంక్లూజన్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ కాంటెంట్ బెస్ట్ అవుతుంది. ఓబీసీ తెలుసు, ఆ బీని ఎట్లా తయారు చేసుకోవాలంటే ఈ 7C ఫార్ములా ఇంప్లిమెంట్ చేసి తయారు చేసుకోవాలి. దానికి సంబంధించిన చిన్న చిన్న కోడ్స్ యాడ్ చేయొచ్చు, ఒక కొటేషన్ యాడ్ చేయొచ్చు, చిన్న కవిత యాడ్ చేయొచ్చు, మీ కాంటెంట్ రిలేటెడ్ చిన్న కథని యాడ్ చేయొచ్చు. ఎక్కువ టైం ఉంటే మీకు ఒక 1 hour చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక 2-3 minutes కథని మీరు చెప్పొచ్చు. అంటే మీరు ఏం చెప్పాలనుకున్న దాని ద్వారా చెప్పొచ్చు అన్నమాట. సో ఈ విధంగా కంటెంట్ తయారు చేయాలి. ఓకే సార్, బాగానే ఉంది, మీరు చెప్పిన పాఠం ఓబీసీ ప్రకారం చేస్తాం, 7C అప్లై చేస్తాం. మరి బాడీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? బాడీ తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? గోల్ సెట్టింగ్ అనే ఒక టాపిక్ ఇచ్చి మిమ్మల్ని మాట్లాడమని అన్నాను.
గోల్ సెట్టింగ్ అందరూ అదే చెప్తారు, 100 మంది అదే చెప్తారు, 1000 మంది అదే చెప్తారు, అదే స్లైడ్స్ తీసుకుంటారు, గూగుల్లోకి వెళ్తారు, సెర్చ్ చేస్తారు, అవే వస్తే అవే చెప్తారు. అలా చెప్తే నేను ఎవరు చూస్తారు? మీరు ఎలా స్పీకర్ అవుతారు? కారు. కాబట్టి మీ ఓన్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేయాలి అంటే మీరు కొత్తగా ఆలోచించాలి. థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. మీరు ఎప్పుడైతే కొత్తగా ఆలోచిస్తారో అప్పుడు మీ కాంటెంట్కి విలువ ఉంటుంది సమాజంలో. సినిమా తీసే డైరెక్టర్ వచ్చాడు, ఒక 1940s స్టోరీ తీసుకొచ్చి సినిమా తీస్తా అన్నాడు అనుకోండి, చూస్తామా మనం? 1980s చూస్తామా? 90s చూస్తామా? 2000 కూడా చూడడం. ఇప్పుడు అంతా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, కల్కి ఇలాంటి మూవీస్ వచ్చాయి. ఇప్పుడు సింపుల్ స్టోరీస్ తీస్తాను, పాత స్టోరీలు తీస్తానంటే కుదరదు. నువ్వు కొత్తగా ఆలోచించాలి. నువ్వు కొత్తగా ఆలోచించినప్పుడే నీ కథకి విలువ ఉంటుంది, నీకు డైరెక్షన్ చేస్తే విలువ ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు చెప్పాల్సిన టాపిక్స్ పాతయే, కానీ వాటిని నీ కొత్తదనంగా నీ కొత్త ఆలోచనతో జోడించి చెప్తే బెటర్గా ఉంటుంది. సరే సార్, మరి ఎట్లా కొత్తగా ఆలోచించాలి? థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. అందరిలా కాకుండా నువ్వు కొత్తగా ఆలోచించు. ఎలా కొత్తగా ఆలోచించాలంటే నీకు సమాజంలో ఎదురయ్యేయే నీ పాఠాలు. నీకు సమాజంలో ఎదురయ్యేయే నీ పాఠాలు. నువ్వేదో పుస్తకాలు చదివితే కొంత నాలెడ్జ్ వస్తుంది, వాటిని ఎలా వాడాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అప్లికేషన్ ఓరియంటేషన్లో ఎదుటి సమాజంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన నీకు లేనప్పుడు నువ్వు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని చూపించలేవు. అందుకనే సూర్యకుమార్ యాదవ్ అలా బ్యాటింగ్ చేయాలి. సూర్యకుమార్ యాదవ్ ఏం చేస్తాడంటే క్రికెట్ గ్రౌండ్లోకి దిగితే గ్రౌండ్లో దిగినాక 360 డిగ్రీల కోణంలో బ్యాటింగ్ చేయగలడు. ఎటు సైడ్ అయినా ఆడగలడు. కొంతమంది బ్యాట్స్ ఒక సైడే ఆడుతుంటారు, లెఫ్ట్ సైడ్ ఆడతారు, లేదా లెగ్ సైడ్ లేదా ఆఫ్ సైడ్ ఆడతారు. కానీ సూర్యకుమార్ యాదవ్ ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ ఏంటంటే గ్రౌండ్లో వెనక్కి కొట్టగలడు, ముందుకు కొట్టగలడు, పక్కకు కొట్టగలడు, ఇటు సైడ్ కొట్టగలడు. అంత 360 డిగ్రీస్ బ్యాట్స్మెన్ అంటారు. కాబట్టి అలా 360 డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్ అయితే ఆలోచన విధానం కూడా 360 డిగ్రీస్లో ఉండాలి. ఎప్పుడైనా ఏ సమస్య పట్లైనా, ఏ అంశం పట్లైనా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే దాన్ని 360 డిగ్రీస్లో ఆలోచించండి. ఆలోచించినప్పుడు మీకు ఒక మంచి ఆలోచనలు వస్తాయి. అన్ఫార్చునేట్లీ మనం ఎలా ఉంటామంటే, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారు, నాకు వచ్చిన ఆలోచనే రైట్ అంటారు, నేను చెప్పింది అందరూ ఫాలో అవ్వాలంటారు. దానివల్ల ఈ ప్రపంచంలో నీకు ఒక్క యాంగిల్లో నీ ప్రపంచం కనపడుతుంది. ఎప్పుడైతే నీ బ్రెయిన్ని 360 డిగ్రీస్లో ఆలోచించేలాగా నీ బ్రెయిన్ని ఎప్పుడైతే నువ్వు ఇలా చేసుకోగలుగుతావో అప్పుడు నీ ఆలోచన విధానం మారిపోతుంది. ఈ ప్రపంచం నీకు కొత్తగా కనపడుతుంది, ఒక పాజిటివ్గా కనపడుతుంది. ఆ ప్రపంచంలోంచి తీసుకున్న కంటెంటే, నీ కళలో కనిపించే కంటెంటే నువ్వు తయారు చేసుకున్నటువంటి కాంటెంట్. పుస్తకాల్లో తీసుకుంటాను సార్ నీ కాంటెంట్ అంటే, అది ఎవరో ఆలోచన, ఎవరో అనుభవం రాశారు, దాన్ని నువ్వు గుడ్డిగా ఫాలో అవుతావా? అది తీసుకొని అదొక ఎక్స్పీరియన్స్గా వాడుకొని ఈ ప్రపంచాన్ని నీ కళ్ళతోని, ఆ దేవుడిచ్చిన నీ బ్రెయిన్తో నువ్వు చూసి నువ్వు కొత్త కథని ఎప్పుడైతే ఈ ప్రపంచానికి పరిచయం చేయగలుగుతావో అప్పుడు నీకు బెస్ట్ కంటెంట్ని నువ్వు ఇవ్వగలుగుతావు. దానికి నువ్వు ఏ అంశం పట్లైనా 360 డిగ్రీస్లో ఆలోచించగలగాలి. 360 డిగ్రీస్లో ఆలోచించాలంటే ఎలా అంటే అది ఒకేసారి రాదు, మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మనదే కరెక్ట్ అనుకోవద్దు, ఎదుటి వారిది కూడా కరెక్టే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఆలోచించండి. అప్పుడు మీకు కొత్త ఆలోచనలు వస్తాయి, మీకు కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. పబ్లిక్ స్పీకర్ ఎప్పుడు కూడా 365 డిగ్రీస్ ఆలోచిస్తూ 360 డిగ్రీస్ ఆలోచిస్తూ 365 డేస్ నేర్చుకునేవాడే ఉండాలి. 365 డేస్ నేర్చుకుంటూనే ఉండాలి. నువ్వు నేర్చుకుంటూనే కొత్త కొత్త అంశాలు నేర్చుకుంటావు. నువ్వు ఎక్కడ ఏది పోయి సడన్గా మాట్లాడాల్సి వస్తుందో నీకు తెలియదు. ఈ రోజు నేర్చుకున్న ఒక విషయం నీకు 10 రోజుల తర్వాత, ఒక 1 మంత్ తర్వాత, ఒక 1 ఇయర్ తర్వాత నువ్వు మాట్లాడాల్సి వచ్చినప్పుడు అనర్గళంగా మాట్లాడగలుగుతావు. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడు ఒక మంచి కాంటెంట్ తయారు చేసుకోవడానికి మీ బ్రెయిన్ అలవాటు పడిపోతుంది. నేను ఏది చదవను, నేను ఏమీ నేర్చుకోను, నాకు తెలిసిందే నేను ఆలోచిస్తానంటే నువ్వు ఎప్పటికీ కూడా పబ్లిక్ స్పీకరే కాలేవు, ఒక మంచి కాంటెంట్ తయారు చేయలేవు. ఈ ఆలోచన విధానం పబ్లిక్ స్పీకర్కే కాదు, మీ జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం అంటారు. కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? ఇంగిత జ్ఞానం అంటే ఏంటి? ఈ ఫోటో చూస్తుంటే ఏమనిపిస్తుందో చెప్పండి మీరు. ఎస్, చిన్ని గారు, చిన్ని గారు మేడం, ఆ ఇమేజ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మేడం, ఆ ఇమేజ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బాడీ సార్, అక్కడ డెత్ బాడీ సార్. డెత్ బాడీ ఉంది, ఓకే. ఏమనిపిస్తుంది? వాళ్ళు బాడీ నుంచి కూడా వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్, వాళ్ళు
నవ్వుతూ ఉన్నారు సార్. సాడ్ గా ఎస్ లేకుండా. ఎస్ సాడ్గా లేరు, నవ్వుతూ ఉన్నారు. ఓకే, రాజేష్ గౌడ్ గారు. ఎస్ సార్, మీకేమనిపిస్తుంది ఆ ఇమేజ్ చూస్తుంటే? సార్ ఇందులో ఏంటంటే వాళ్ళు సాడ్ ఎక్స్ప్రెషన్ పెట్టకుండా హ్యాపీగా ఉన్నారు సార్, ఫీల్ అవుతున్నారు. అంటే మనం ఏమనుకుంటాం సార్ చూస్తుంటే? కామన్ సెన్స్ లేదనుకుంటాం కదా? ఎస్ సార్, ఎస్ అంతే సార్. కామన్ సెన్స్ అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. ఎస్ సార్. మరి పబ్లిక్ స్పీకర్ కామన్ సెన్స్ అవసరమా అంటే ఎస్, కామన్ సెన్స్ అవసరం. పబ్లిక్ స్పీకర్కే కాదు, మనిషికి కూడా కామన్ సెన్స్ అవసరం. జీవితంలో మనం బతకాలంటే కామన్ సెన్స్ లేకుండా బ్రతికితే మనని ఈ ప్రపంచంలో ఎవరు గుర్తించరు, మనం ఒక మూలకి వెళ్ళిపోతాం. కామన్ సెన్స్ ఎందుకు అవసరం అంటే, ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు స్పీకర్గా బయటకు వెళ్ళినప్పుడు ఎన్నో సెషన్స్ ఇవ్వడానికి వెళ్తుంటారు పబ్లిక్లో. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకు సమయం అనుకూలించదు, ఒక్కోసారి ఆడియన్స్ అనుకూలించరు, సిచ్యువేషన్స్ అనుకూలించవు, ఈ మూడు అనుకూలించవు. అట్లాంటప్పుడు ఏమవుతారంటే మీరు నెర్వస్ అవుతారు. నెర్వస్ కాకుండా కామన్ సెన్స్ వాడి పాజిటివ్గా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు బెస్ట్గా మీరు సెషన్ ఇవ్వగలుగుతారు. ఎప్పుడైతే మీకు అటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మీరు నెగిటివ్గా ఫీల్ అయ్యి నెర్వస్ అయ్యారనుకోండి, సెషన్ ఇవ్వలేరు, ఇంకోసారి మీకు అవకాశాలు రావు. మరి ఎక్కడెక్కడ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయంటే, టైం పరంగా మీకు 1 hour సెషన్ ఇవ్వండి అని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. అక్కడ ఏమవుతుందంటే 1 hour ఉండదు, ముందు స్పీకర్స్ ఎక్కువ టైం మాట్లాడేశారు, 10 నిమిషాలు మాట్లాడని అంటారు. మీరు గంట సేపు ప్రిపేర్ అయ్యి వచ్చారు, ఆ గంట చెప్పాలా? అక్కడ 10 నిమిషాలు క్లోజ్ చేయమంటే క్లోజ్ చేస్తారా మీరు? లేదు సార్ అని స్టార్ట్ చేస్తారా, అయిపోయింది టైం, రండి సార్ కిందికి రండి అంటారు. మీరు సాటిస్ఫై అవుతారా? వాళ్ళు సాటిస్ఫై అవుతారా? కాదు. కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టైం తగ్గొచ్చు, పెరగొచ్చు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఆడియన్స్ మీకు ఒక మంచి సెషన్ ఇస్తాను పిలిపించారు, 10th క్లాస్ పిల్లలకి ఇవ్వమన్నారు. ఆ రోజు పిల్లలకి ఏదో ఎగ్జామ్ సడన్ గా పెట్టేసి పిల్లల్ని రాకుండా మిమ్మల్ని 6th క్లాస్ పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, సెషన్ ఇవ్వాలి. మీరు ఎట్లా ఫీల్ అవుతారు? 10th క్లాస్ వాళ్ళు కదా, మంచి ఫైర్ మీద ఉంటారు, ఏదో చెప్తాను ఏదో ఫీల్ అయిపోతారు. ఈ 10th క్లాస్ పిల్లలు 6th క్లాస్ పిల్లలు వచ్చి ఏముంటారు, పక్కన వాడిని గిల్లుకుంటా పెన్ను పెట్టి పొడుచుకుంటా ఉంటారు. వాళ్ళకి మనం చెప్పాలంటే ఎట్లుంటది? పిచ్చి లేస్తుంది. సో నెక్స్ట్, సిచ్యువేషన్స్ ఏమవుతాయి అంటే, మీకు మంచి హాల్ ఉంది సార్, మంచి మైక్ సెటప్ ఉంది, ప్రజెంటేషన్ పీపీటీ ప్రజెంట్ చేయొచ్చు అని చెప్తారు. ఆడికి వెళ్ళంగా అవన్నీ ఏముండో తీసుకెళ్ళి ఒక క్లాస్ రూమ్ లో పడేసి బ్లాక్ బోర్డు ఇచ్చారు. అప్పుడేమవుతారు? నెర్వస్ అయిపోతారు. ఈ 3 సందర్భాల్లో ఏది అనుకూలంగా లేకపోయినా మీరు నెర్వస్ అవుతారు. కాబట్టి నెర్వస్ కాకుండా కామన్ సెన్స్ వాడి పాజిటివ్గా తీసుకొని ఎట్లాగైనా నేను సక్సెస్ అవ్వాలి, ఎట్లాగైనా పాజిటివ్గా ప్రజెంట్ చేయాలని ఆలోచన మీకు ఎప్పుడు ఉంటుందో అప్పుడు ది బెస్ట్ సెషన్ మీరు ఇవ్వగలుగుతారు. దాన్నే టాస్ ఫార్ములా అని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎప్పుడన్నా ఇట్లాంటి గుర్తు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? టాస్ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. దిస్ అబౌట్ ద కామన్ సెన్స్. ఓకే, నెక్స్ట్, అసలు కాంటెంట్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి? మీకు తెలుసు ఎక్కడెక్కడ కలెక్ట్ చేసుకోవాలో, చెప్తున్నాను చూడండి. ఎక్కడెక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు అంటే, గూగుల్ నుంచి చేసుకోవచ్చు, యూట్యూబ్ నుంచి చేసుకోవచ్చు, వికీపీడియాస్ నుంచి చేసుకోవచ్చు. యూట్యూబ్లో పూరి జగన్నాథ్ మాట్లాడుతుంటాడు, చాలా అద్భుతంగా మాట్లాడతాడు, ప్రజెంట్ లైఫ్కి కనెక్టింగ్గా ఉంటాయి తను, వాటి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతిలిపిలో వ్యాసాలు, కవితలు, బుక్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీరు కవితలు రాసి కూడా దాంట్లో పోస్ట్ చేయొచ్చు, మిగతాలు రాసినవి మీరు చదవచ్చు. కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు కలెక్ట్ చేసుకుని అవి చదువుతుంటే మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. కుకు ఎఫ్ఎం, మీరు పుస్తకాలు చదివే ఓపిక లేకపోతే ఆడియో రూపంలో పుస్తకాలు దొరుకుతాయి దీంట్లో. నెక్స్ట్, ఏఐ టూల్స్లో మీరు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్లో మీకు కాంటెంట్ బయటకు వస్తుంది. చాట్ జీపీటీ, మీకు ఫర్ ఎగ్జాంపుల్ గోల్ సెట్టింగ్ స్టూడెంట్స్కి, 10th క్లాస్ స్టూడెంట్స్కి గోల్ సెట్టింగ్ అనే టాపిక్ కొడితే మీకు ఎట్లా ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని వస్తాయి. అవి తీసుకొని మీరు చెప్పేయచ్చు. అదే చెప్పాను, అవి తీసుకొని చెప్తే మీ వాల్యూ ఏంటి? వాటిని తీసుకొని మీ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేయాలి. కొన్ని సైంటిఫిక్ ఆర్టికల్స్ ఉంటాయి అనమాట, సైంటిఫిక్ రిలేటెడ్. ఆ సైంటిఫిక్ ఏంటంటే వాటిని కొంతమంది రీసెర్చ్ చేసి పబ్లిష్ చేస్తారు. పిహెచ్డి చేసిన వాళ్ళు కావచ్చు, ఎంఫార్మసీ, బి-ఫార్మసీ చేసిన వాళ్ళు కొంత రీసెర్చ్ చేసి థీసిస్ రూపంలో రాస్తారు, పబ్లిష్ చేస్తారు. ఆ పబ్లిష్ చేసినటువంటి ఆర్టికల్స్ తీసుకొని అందులో ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయాలి, కింద వాళ్ళ నేమ్ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఏమంటారు? కాపీ కొట్టినమంటారు, లేదా ప్లాగరిజం అంటారు. దాన్ని ఏమంటారు? ప్లాగరిజం అంటారు. ఫైనల్గా మీకు తెలుసు, లైబ్రరీస్కి వెళ్ళి బుక్స్లో చదవాలి. ఎందుకు ఇది లాస్ట్కి చెప్పారంటే, మీరు ఎవరు కూడా ప్రస్తుతం లైబ్రరీస్కి వెళ్ళి చదివే ఓపిక ఎవరికి లేదు కాబట్టి చివరిగా చెప్పాను. సో ఇన్ని టూల్స్లో మీకు కాంటెంట్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని కాంటెంట్స్ ఎక్కడ నుంచి కలెక్ట్ చేసుకున్నా, మీరు ఎక్కడ నుంచి కలెక్ట్ చేసుకున్నా, మీ విలువైనటువంటి ఎక్స్పీరియన్స్ని ఎప్పుడైతే యాడ్ చేయరో అప్పుడు మీరు ఎప్పుడు కూడా మంచి కాంటెంట్ రైటర్ కాలేరు. ద సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ వెపన్ ఫర్ ద కాంటెంట్ ప్రిపరేషన్. మీరు కాంటెంట్ ప్రిపేర్ చేయాలంటే మీ స్వీయ అనుభవాలను ఎప్పుడైతే జోడిస్తారో మీరు నేర్చుకున్న వాటికి, అప్పుడు ది బెస్ట్ కాంటెంట్ అనేది తయారవుతుంది.
అలా లేదనుకుంటే యూట్యూబ్లోనో గూగుల్లోనో ఇంకా ఏఐ టూల్స్నో తీసుకొచ్చి ఎదుటివారు మీ బ్రెయిన్లో ఇట్లా కొట్టేసిపోవటం అనమాట. అదేమవుతుంది, మనం ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లూ డాట్ డెలివరీ బాయ్స్ మా కాదు కదా. మనకంటూ దేవుడు ఒక బ్రెయిన్ ఇచ్చాడు, మనకంటూ ఇన్ని సంవత్సరాల జీవిత అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని ఎప్పుడైతే మనం మేళవించి చెప్తామో అప్పుడు మీ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. రెడ్ బకెట్ బిర్యానీ, గ్రీన్ బకెట్ బిర్యానీలు అని ఎందుకు వస్తున్నాయి? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ బయటికి రావాలంటే మీ అనుభవాన్ని జోడించగలగాలి. అప్పుడు మీ కాంటెంట్ అనేది బయటకు వస్తుంది. అందరూ ఏం చెప్తారంటే కాంటెంట్ ప్రిపేర్ చేసుకోండి, గూగుల్లో తెచ్చుకోండి, యూట్యూబ్లో తెచ్చుకోండి. కానీ వాళ్ళని మీరు కాపీ చేసినట్లే కదా. బేస్ పాయింట్స్ ఎప్పుడైనా మనం కామన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆ లోపల సబ్ పాయింట్స్ ఉంటాయి చూసా, ఆ సబ్ పాయింట్స్ని ఎప్పుడు కూడా మన ఎక్స్పీరియన్స్ జోడించి చెప్పాలి. మన ఎక్స్పీరియన్స్ని జోడించి చెప్పాలి. దిస్ ఇస్ అబౌట్ ద కలెక్షన్ ఆఫ్ ది కాంటెంట్. 2 P'లు అయిపోయినాయి. ప్లానింగ్ అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకేమున్నాయి? ప్రాక్టీస్. అయిపోతుంది, ఇది త్వరగానే అయిపోతుంది, కంగారు పడకండి. ప్రాక్టీస్. మీకు ఒక వీడియో పిట్ చూపిస్తాను, చూడండి. ఎస్, చూడండి. గద్ద ఎంత హైట్ లో ఉన్నా కూడా తన టార్గెట్ ని పర్ఫెక్ట్ గా చూడగలదు, చూసి పర్ఫెక్ట్ గా క్యాచ్ చేయగలదు, పర్ఫెక్ట్ గా తీసుకెళ్లగలదు. అవునా? ఎస్. అంటే ఒక చేపను పట్టడానికి అదే అంత కష్టపడి ప్రాక్టీస్ చేస్తుంది అంటే నలుగురిని మెప్పించడానికి మనం ఎంత ప్రాక్టీస్ చేయాలి? మనం మాట్లాడే మాటలో నలుగురికి మెచ్చేలా మనం మాట్లాడాలంటే ఎంత ప్రాక్టీస్ చేయాలి? మరి ఆ ప్రాక్టీస్ ఎలా చేయాలంటే డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. జూమ్ని రికార్డ్ చేసుకుంటూ చేయొచ్చు, మీరు మొబైల్లో రికార్డ్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ ముందు మాట్లాడొచ్చు. మీకు స్టేజ్ ఫియర్ ఇంకా ఉందంటే మీ బెడ్ మీద నుంచొని మాట్లాడొచ్చు, లేదా టేబుల్స్ మీద నుంచొని మాట్లాడొచ్చు, మీ ఫ్రెండ్స్ ముందు మాట్లాడొచ్చు. ఇలా మాట్లాడి మీరు ఏం చేయాలి? మీ భయాన్ని పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తుంటారో ఫస్ట్ భయం పోతుంది. రెండోది ఏమవుతుందంటే మీరు తయారు చేసుకున్నటువంటి కాంటెంట్ మీద మీకు గ్రిప్ వస్తుంది. మీకు ఎప్పుడైతే గ్రిప్ వస్తుందో మీ లోపల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పెరుగుతుందో మీరు ఏమవుతుంది? బెస్ట్గా ప్రజెంట్ చేయడానికి రెడీ అవుతారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ రెడ్యూసెస్ ద స్పీచ్ యాంగ్జైటీ. యాంగ్జైటీ అనేది పోతుంది అనమాట. చాలా ప్రశాంతంగా మీరు ప్రజెంట్ చేయగలుగుతారు. కాబట్టి ప్రాక్టీస్ అనేది ఎప్పుడు చేయాలి. ఒకసారి చేస్తాను, నాకు ఇంత అనుభవం ఉంది, నాకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కుదరదు. మీరు కొంతమంది వృత్తిరీత్యా లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, నేను మాట్లాడగలను సార్ అని ఏదో కాంటెంట్ తీసుకుని పోయారు, అక్కడికి వెళ్తే ఏదేదో మాట్లాడతారు. రీజన్ ఏంటంటే అది ఎవరికైనా జరిగేదే. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అనమాట. దీని ప్రాక్టీస్ గురించి మార్క్ ట్వైన్ అనే ఒక అమెరికన్ రైటర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చూడండి. ఇఫ్ యూ వాంట్ మీ టు గివ్ యూ a 2 hours presentation, ఐఎమ్ రెడీ టుడే. If you want only 5 minutes speech, it will take me 2 weeks to prepare. చూడండి, 2 గంటల ప్రజెంటేషన్ ఇవ్వమంటే నేను రెడీ ఇవ్వాలి, ఇప్పుడు ఇచ్చేస్తాను. కానీ 5 నిమిషాల స్పీచ్ నన్ను ఇవ్వండి అంటే నాకు 2 weeks ప్రిపరేషన్ కావాలి అన్నాడు. అంటే చూడండి, నేను మాట్లాడాల్సింది 5 నిమిషాల్లో మాట్లాడాలంటే నేను ఎంత తగ్గించుకోవాలి? ఇంత ఉన్నదాన్ని ఇలా 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 తగ్గించాలి. ఇలా తగ్గించి నేను పర్ఫెక్ట్గా మాట్లాడాలంటే నేను ఎంత ప్రాక్టీస్ చేయాలి? లేదు, ఇంత మాట్లాడమంటే ఏదో ఒకటి ఎక్కడొక్కడ మాట్లాడుకుంటే ఇంత మాట్లాడేస్తా. కానీ ఇంత దాన్ని నేను తగ్గించి ఇంత మాట్లాడాలంటే నేను ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే ఇంతది ఇంత అవుతుంది. కాబట్టి ప్రాక్టీస్. మీరు ఎంత ప్లాన్ చేసినా, ఎంత ప్రిపరేషన్ చేసినా ప్రాక్టీస్ లేదంటే 100% ఫెయిల్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాక్టీస్. నెక్స్ట్, ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. ఎలా ఉండాలంటే రాజమౌళి సినిమాని ఎలా తీస్తాడు? చాలా గ్రాండ్గా తీస్తాడు. మీరు ఎంతైనా కథ చిన్నదే కానివ్వండి, మీరు చెప్పేది చిన్న పాయింట్సే కావచ్చు, అందరికి తెలిసిందే కావచ్చు, తను చాలా బెస్ట్గా ప్రజెంట్ చేయాలి. రాజమౌళి డైరెక్టర్గా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే తను ఎంచుకున్న కథని టైం తీసుకొనైనా చాలా పరిపూర్ణంగా ఎదుటివారి ఆడియన్స్కి చూపించగలుగుతాడు. అది ఆయన గొప్పతనం. కాబట్టి మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి. అంటే ఎక్సెలింగ్, ద బెస్ట్గా ఉండాలన్నమాట. ఎప్పుడు బెస్ట్గా ఉంటుందంటే చూడండి, బెస్ట్ ప్రజెంటేషన్స్ ఆర్ ఆల్వేస్ మెమరబుల్. మీరు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారంటే మీ ఎదురుగా కూర్చున్న వాళ్ళ మనసులో అది మిగిలిపోవాలి. ఒక్కసారి నుంచి గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళ జీవితంలో. ప్రజెంటేషన్స్ అంటే ఇలా ఉండాలనే లాగా మీరు ఇవ్వాలి. అది అలా ఇవ్వలేదంటే మీరు ఫెయిల్ అయిపోతారు. అలా ఇచ్చేలా మీరు కాంటెంట్ ప్లాన్ చేయాలి, ప్రిపేర్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మీరు ఎదుటివారికి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఏదైనా కూడా ఈజీగా వాళ్ళు గుర్తుపెట్టుకునేలా చేయాలి. ఇప్పుడు నేను టాపిక్ చెప్తున్నాను,
ఇదే టాపిక్ నేను స్లైడ్స్ లేకుండా కూడా చెప్తాను. అప్పుడు మీరు ఇంత కనెక్టింగ్గా ఉండరు. నేను ప్లానింగ్ అనగానే ప్లానింగ్ కోసం ఒక ఇమేజ్ పెట్టాను, ప్రిపరేషన్ అనగానే దానికి ఒక ఇమేజ్ పెట్టాను, సందర్భం అంటే ఒక ఇమేజ్ పెట్టాను, కాజ్ అంటే ఒక ఇమేజ్ పెట్టాను, కామన్ సెన్స్ అంటే కూడా ఒక ఇమేజ్ పెట్టాను. మీకు గుర్తొస్తుంది ఆ ఇమేజ్. కాబట్టి ఎదుటి ఆడియన్స్ని రీచ్ అయ్యడానికి మనం ఎన్ని ప్రయత్నాలైనా చేయగలగాలి. వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ఇమేజెస్ వీలైతే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ యాడ్ చేయాలి. మన ప్రజెంటేషన్లో ఎప్పుడు కూడా ఇన్స్పైరింగ్ స్టోరీస్ యాడ్ చేయాలి. ఏమో తెలుసా, కమలాత్రని ఒక తమిళ ఆవిడ 37 ఏళ్ల నుంచి ₹1 ప్లేట్ ఇడ్లీ ఇస్తుంది. తనే దాన్ని నూరి, తనే చేసి, స్వతహాగా తనే చట్నీ చేసి అమ్ముతుంది. ₹1కే ఒక ప్లేట్ ఇడ్లీ ఇస్తుంది అనమాట. అది ఎంత ఇన్స్పైరింగ్ చెప్పండి. అసలు ఎవరు ఇస్తారు అంత సేవ ఎవరు చేయగలుగుతారు? అది కదా మానవత్వంతో, అంటే గ్రేట్ లీడర్షిప్ అంటే అది కదా. సమాజానికి ఆమె ఏదో స్వతంత్రాలు తీసుకురాలేదు, కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళకి కొన్ని ఏళ్ల నుంచి తన తిండి పెట్టగలుగుతుంది నిస్వార్థంతో. ఇటువంటి ఇన్స్పైరింగ్ పర్సన్ దేశానికి కావాలి. ఇటువంటి వాళ్ళని మనం మన సెషన్స్లో యాడ్ చేస్తూ చెప్పాలి సందర్భాన్ని బట్టి. నెక్స్ట్, అప్పుడు కనెక్టింగ్గా ఉంటుంది. ఫైనల్గా పీపీటీస్ వాడాలి. మీరు మాటలతో చెప్తుంటే ఈ రోజులు వినేవాళ్ళు లేరు, బోరింగ్గా ఉంటుందన్నమాట. వాటితో పాటు మనం పీపీటీస్ కూడా వాడాలి. పీపీటీస్ ఇవ్వాలంటే కంపల్సరీగా టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. నాకు తెలియదు సార్, నేను చదువుకోవాలి. మీరు మొబైల్ చేతిలో ఉంది, యూట్యూబ్ చేతిలో ఉంది, ఏదైనా నేర్చుకోవచ్చు. మీరు 10th క్లాసే చదవచ్చు, 7th క్లాసే చదవచ్చు, ఇంటర్ చదవచ్చు, పీజీ చదవచ్చు, పిహెచ్డీలు చేయవచ్చు. కానీ కొంతమందికి టెక్నాలజీ తెలియదు. టెక్నాలజీని ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇంత ప్లాన్ చేసుకొని, ఇంత ప్రిపేర్ అయ్యి, ఇంత ప్రాక్టీస్ చేసి ప్రజెంటేషన్ లేకుండా ఉందని మీరు ఏదో నార్మల్ ప్రజెంటేషన్ ఇచ్చారనుకోండి, ఉపయోగం ఏంటి? కాబట్టి అడ్వాన్స్ టెక్నిక్స్ అనేవి ప్రజెంటేషన్లో ఎప్పుడు నేర్చుకోవాలి, పీపీటీలో టెక్నిక్స్లో నేర్చుకోవాలి. దిస్ అబౌట్ ద ప్రజెంటేషన్. ప్లానింగ్ ఏంటో చెప్పాను, ప్రిపరేషన్ ఏంటో చెప్పాను, ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్పాను. ప్రజెంటేషన్ ఎప్పుడు కూడా బెస్ట్గా ఉండేలా, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఎదురు వారికి ఇన్స్పైర్ అయ్యేలాగా కొత్త టెక్నాలజీని వాడి చెప్పాలని చెప్తున్నాను. దిస్ ఇస్ అబౌట్ ద కాంటెంట్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు దస్తగిరి గారు. సూపర్ సార్. కంటెంట్ ఉంటే కట్అవుట్ అవసరం లేదని అదే విధంగా ఈ సెషన్ చాలా చక్కగా చెప్పారు సార్. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ సెషన్. ప్రతి ఒక్క పబ్లిక్ స్పీకర్కి ఈ కంటెంట్ యొక్క ఎంత ఇంపార్టెన్స్, ఇక్కడ స్పీకర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన ఇంట్లో కూడా కంటెంట్ ప్రతిదాన్ని కూడా ఇట్లా P4 C6 ఉపయోగించినట్లయితే లైఫ్ లాంగ్ మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ కాంటెంట్. ఓకే సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ గివ్ మీ పర్మిషన్ ఒక 5 minutes. ఫ్రెండ్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగండి. సార్ యస్ సార్, హ్యాండ్ రైజ్ కదా సార్. ఓకే సార్, డిజిటల్గా. ఓకే సార్. శ్రీనివాస్ సార్, సార్ ఇప్పుడు సార్ చెప్పింది ఏమన్నా రికార్డింగ్ పంపించే ఛాన్స్ ఏమన్నా ఉన్నదా? కంపల్సరీ పంపిస్తాం సార్, యూట్యూబ్లోనే వస్తుంది. యూట్యూబ్ లో వస్తుంది. మనం ఫస్ట్ సెకండ్ కూడా పంపించాం సార్, ఇది కూడా వస్తుంది, థర్డ్ ఫోర్త్ రేపు వచ్చేస్తుంది. యూట్యూబ్ లో ఏది EP16 అని చూడాలి సార్? మన EPS 16 బ్యాచ్ లో పెట్టేస్తున్నారు ఆల్రెడీ. EP16 బ్యాచ్ లో మన ఫైనల్ గ్రూప్ లో వస్తుంటాయి సార్. ఇంకా అది కాకుండా మనకి ఈ రోజు సెషన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే అడగండి కంటెంట్ మీద. సరే, ఓకే, థాంక్యూ. చాలా మంచిగా చెప్పారు. ఇంకా డౌట్లు అంటే మనం ప్రాక్టీస్ చేస్తుంటే తప్ప ఇంకా మనకేమి చెప్పలేము. నా ఉద్దేశం అయితే అది సార్. ఓకే. ఎనీవన్